మీకు అందరికీ నా వందనాలు. హౌ మెనీ ఆఫ్ యూ నాట్ నోయింగ్ తెలుగు? రేజ్ అప్ యువర్ హ్యాండ్స్. ఎంతమందికి తెలుగు తెలియదో? కంప్లీట్ తెలుదమ్మా? యూ కెన్ అండర్స్టాండ్, యూ కెనాట్ రీడ్. ఎనీవే, but I can speak English, but I have no flow to speak in English. But because తెలుగులోనే నాకు అలవాటు కాబట్టి the flow of God's word will come in Telugu language because I was habituated to speak in Telugu only in Andhra. Anyway, మిమ్మల్ని తెలుగువారిగా ఇక్కడ చూచుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి ఒక పారు మీకు అందరికీ కూడా వందనాలు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఏ వెరీ రిచెస్ట్ కంట్రీ. ఇక్కడ అందరూ చెప్పుకుంటారు, చాలామంది కూడా తెలుసు. ఇక్కడ ఇటువంటి దేశంలో మీరు ఉన్నారంటే మీరు ఎంతో ధన్యులు. ఇక్కడ ఉండేది నేనేం చూశానంటే క్రమం ఉంటుంది. సో నేను విన్నాను, బట్ ప్రాక్టికల్గా ఐఎమ్ సీయింగ్. ఈ 3వ వారం నేను ఇక్కడికి వచ్చి ఇందాక మా అబ్బాయి ఐజయ్య వాడు కూడా ఇక్కడ రావాలనే కారణం ఏంటంటే భక్సింగ్ గారు మద్రాస్ దేవస్వామిలో ఆల్ ఇండియా హోలీ కాన్ఫరెన్స్లో 3 months బేబీ ఎప్పుడు వాడికి పేరు పెట్టాడు. నేను డిఫెన్స్లో పనిచేసేవాడిని. ఆల్ ఇండియా హోలీ కాన్ఫరెన్స్కి వచ్చేవాడిని. కాబట్టి దయచేసి ఇట్లా దేవుడు ఆయన ఉద్దేశంలో ఉన్న వారిని ఎప్పుడు ఉద్దేశించాడంటే మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమున మనము రూపింపబడక మునిపే మనల్ని ఎరిగాడు పిల్లలారా. అట్లా నన్ను కూడా ఆయన ఎరిగాడు. అమ్మ అర్థమవుతుందమ్మా తెలుగు? ఆ సిస్టరు మీ అమ్మా. కాబట్టి ఎందుకంటే దేవుడు ఆ విధంగా మనందరం కూడా ఇక్కడ ఉన్నామంటే ఎంతోమంది లోకంలో ఉంటున్నారు నిజమైన దేవుని నడకుండా. ఈ సమాధానం, సంతోషం, నెమ్మది కొరకు నేను కూడా ఇన్ ద ఏజ్ ఆఫ్ 30 years, ఇప్పుడు నా ఏజ్ 86, 30 years వరకు నేను బొమ్మలు పూజించేవాడిని. బొమ్మలు అంటే ఐడిల్ వర్షిపర్. కాబట్టి ప్రియులారా, యెహోవా దేవుడు, దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. అంటే ఈ లోకంలో అన్నీ ఉన్న వారు సంతోషించుట కంటే మనం, కాబట్టి ఇందాక మనం పాట పాడినట్టుగా ఈ గ్రంథమును చదివేవారు, వినేవారు, వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఈరోజు ఉదయాన మరి మందిరానికి రాకముందుగా చదివారు? ప్రశ్న. అంటే నీ చేతిలో తిమ్మడం లేదు. బట్ అపవాది అనేవాడు మనల్ని బైబిల్ చదవనీయకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనీయకుండా చాలామందిని మోసం చేస్తున్నాడు. రత్నకుమార్ అని ఆయన కొన్ని బుక్స్ రాశాడు, ప్రార్థన గురించే రాస్తాడు ఆయన. ఎంతమంది తెలుసు రత్నకుమార్ బ్రహ్మ? ఆయన వచ్చి ఆంధ్రాలో దాదాపు 200 books రాశాడు ఆయన. ద లాస్ట్ బుక్ ఆయన రాసింది అపవాది ఏ విధంగా ప్రభు నమ్మిన వారిని మోసం చేస్తున్నాడో, సో కాల్డ్ బిలీవర్స్. చూసారండి. కాబట్టి చాలామంది భక్సింగ్ రాసిన పుస్తకాలలో మీరు ఏదైనా చదవకుండా ఉంటే ఆ సెట్ బుక్ ఉంది, తెప్పించుకొని చదవండి. ఆయన చాలా దగ్గర రాస్తున్నాడు. సో కాల్డ్ గాడ్ సర్వెంట్స్, సో కాల్డ్ బిలీవర్స్ అండ్ ఎల్డర్స్ ఈ వాక్యానుసారంగా జీవించడం లేదు ఆయన రాస్తున్నాడు చాలా పుస్తకాలలో. కాబట్టి ప్రియులారా, అపవాదం అన్నట్టు మోసగిస్తాడు. అందుకని దయచేసి ప్రభుని ఎరిగిన మనము వాక్యం చదవడంలో, ప్రార్థించడంలో, సాక్షిగా ఉండడంలో మనము ఈ క్రైస్తవ జీవితం కలిగి ఉండడము, అప్పుడే దేవుడు మనకు సంతోషకరమైనటువంటి మన జీవితంలో ఆయన క్రియ జరిగి చేస్తారు.
కాబట్టి ఒక మాట చదివి నాకు ఇచ్చిన కొంత సమయం ఇచ్చాడు. కాబట్టి దేవుడు, నేను పెద్ద ప్రసంగుడు కాదు, కాబట్టి దేవుడు నా జీవితంలో ప్రభు దొరికినప్పటి నుంచి నేను ఆశ్చర్యకాలు గొప్ప కార్యాలు చేశాడు. ఆఖరికి ప్రభు చేతి ముందు కొన్ని నిమిషాలు నా సాక్ష్యం చెప్తాను. ముందు ఒక వాక్యము చదవండి. ఆదికాండము 28:3 తీసిన వారు గట్టిగా దగ్గరగా చదవండి. ఆదికాండము జెనసిస్ 28 చాప్టర్ 3rd verse. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలన్నట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమందు, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయగాకని అతన్ని దీవించి. ఇక్కడ మన దేవుడు ఎటువంటి దేవుడమ్మా? మొట్టమొదట ఏమన్నాడు? ఎటువంటి దేవుడైనా సర్వశక్తి కలిగిన దేవుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫార్ మీ. అంటే దేశంలో చాలా పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి. అందులో అమెరికా కూడా ఒకటి, రష్యా. వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ మరి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. వాళ్ళు అనుకుంటే ఒక బాంబు వేస్తే మా ఇండియాతో కూడా నాశపోతుంది. అటువంటి బాంబ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. పవర్ఫుల్ దేశాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభువు ఆ పవర్ కంటే కూడా ఎంతో శక్తి కలిగిన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మాట వినుట మనకి ఎంతో మంచిది. కాబట్టి ఇక్కడ మనం ఆ దేవుడిని నమ్మి ఆయన వైపు చూడాల. మన జీవితంలో మనకు వచ్చిన పరిస్థితుల్లో యేసు వైపు చూడనీయకుండా చాలా మోసం చేసేసి అపవాదం అనుకున్నాడు. కాబట్టి ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనము ఎల్లప్పుడూ ఆయన వైపు చూడాలని ఈ తలంపు ద్వారా కొన్ని తలంపులు తీసుకొని మనం ధ్యానించుదాం. ధ్యానించిపోయే ముందు దేవుడు మనతో ఒక్కొక్కరితో, నాతో, మీ అందరితో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీ ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీ సన్నిధిలోనే మాకు నిత్య సుఖములు, శాంతి, సమాధానం కలవ తండ్రి. ప్రభువా, మీ సన్నిధి నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఎక్కడ మాకు సమాధానం, శాంతి ఉంది? ఇందాక ఆరాధన వర్తమానంలో కూడా ప్రభువా, శాంతి లేక, సమాధానం, నెమ్మది లేక తిరుగులాడుతున్న ఆ సమరయ స్త్రీతో ఓ ప్రభువా మీరు మాట్లాడినప్పుడు ఆమె సిగ్గు, భయము, భీతినంతా విడిచిపెట్టి ఓ ప్రభువా గ్రామంలోకి వెళ్ళి గ్రామనంతని తెలుసుకొచ్చింది తండ్రి. అట్లా నైనా ఒకప్పుడు నేను కూడా ఓ ప్రభువా నైనా మరి అలాంటి సిగ్గుమొహంతో దేవా సాతానికి బానిస ఏంటని, అయితే నన్ను కూడా విడిపించావు. ఏ మహాశక్తి కలిగిన దేవుని కూడా కృప చూపించావు తండ్రి. మీరు మాకు జ్ఞాపకం చేసిన ఈ మాటలలో ఆయన మేము పరిస్థితి వైపు చూసి సాగసాలకు చోటు చేయకుండా యేసు వైపు చూచు లుకింగ్ అంటూ జీసస్ ప్రభువా, ఎందుకంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఇలాంటి దేవుణ్ణి మరి మేము కొన్ని తలంపుల ద్వారా ప్రభువా మీ వైపు చూస్తుండగా మాతో మీరు మాట్లాడి దేవా మిమ్మల్ని పూర్తిగా ఎక్కడెక్కడైతే అనుమానిస్తున్నామో, ఎక్కడైతే సాతాను పనిచేస్తున్నామో వాటన్నిటి విడిచిపెట్టి ప్రభువా ఆయన మా ప్రాణాత్మ దేహములతో మిమ్మల్ని మేము వెంబడించుటకు, మీ మాట వినుటకు సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తలంపు ఏంటంటే, యేసుని నమ్మినా మంచిదే, అయితే ఎవరి వైపు చూడాలి మనం? భక్సింగ్ గారు రాసిన పుస్తకాలలో దేర్ ఇస్ వన్ బుక్ లుకింగ్ అంటూ జీసస్. చదివారు ఎవరైనా? యేసు వైపు చూచు అన్ని భాషల్లో రాశాడు ఆయన. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషలో రాశాడు. ఎవరు చదవకుండా ఉంటే చదవండి. అపవాది ఆయన్ను చూడనీయకుండా, ఎవరైనా సర్వశక్తి కలిగిన దేవుడు అమ్మా. కాబట్టి ఈ దేవుని ఎరనీయకుండా అపవాది పలు రకాలుగా పలు విధాలుగా మరి బ్రదర్స్ని, సిస్టర్స్ని, యవనస్తుల్ని, పిల్లల్ని మోసగిస్తున్నాడు. కాబట్టి
ఈ దేవుణ్ణి ఎరిగి ఈ దేవుణ్ణి వెంబడించిన కొంతమంది ఉన్నారు. కొంతమంది వ్యక్తులను చూద్దాం. మొదటిగా అబ్రహాము ఆయన క్రైస్తవుడా అన్యుడా? ఆయన బొమ్మలు చేసి ఆయన వృత్తి బొమ్మలు చేసి అమ్మేవాడు, ఐడల్ వర్షిప్. అటువంటి ఆయన్ని మరి దేవుడు గుర్తిరిగి ఆయనతో ఒక మాట అంటున్నాడు. దయచేసి తీసిన వారు చదవండి. మరి ఎక్కడంటే అది హెబ్రీ 11వ అధ్యాయము 8వ వచనం, 8, 9, 10, 12 వరకు చదవండి దయచేసి. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళాను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. సో అబ్రహాము గురించి మనందరికీ తెలుసు. ఆయనకి ఇంకో పేరు ఉంది. ఏం పేరు ఉందండి? విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఆయన మనకు ఉదాహరణ. ఆయన పరిస్థితులు అనేకన్నీ వచ్చిన ఆయన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఎప్పుడు ఆయన దేవుడు వాగ్దానం చేశాడు? ఆయన రిఫరెన్స్ మనం చూడము, కానీ జ్ఞాపకం చేస్తాం. ఆయన వయసు 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానము ఆకాశ నక్షత్రములు కంటే ఇసుక రేణువుల కంటే. నిన్న మన సముద్రానికి దగ్గర పోయినాము, అక్కడ ఇసుక రేణువులు చూడండి ఎన్ని ఉన్నాయో. మనం ఏదైనా లెక్క పెట్టగలుగుతామా? అంత విస్తారంగా నేను మీ సంతానం చేస్తానని చెప్పిందా. సో దాని కొరకు మరి ఆయన ఎన్ని సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది? 25 years. ఎప్పుడు ఆయన కదా ఆ బిడ్డనిచ్చింది? ఎప్పుడు కుమారుణ్ణి? అప్పుడు ఏజ్ ఎంత అయింది? 100 సంవత్సరాలు. చూసారా? కాబట్టి పిల్లరా, దీన్ని బట్టి చూస్తే ఆయన ఎంత ఓపికతో, మనకు ఓపిక ఉందా? ప్రసంగి పుస్తకంలో ఓర్పు మీకు ఎంతో అవసరం ఉంది. చాలామంది విశ్వాసులు ప్రభు నమ్ముకున్నా కానీ ప్రభుకున్న ఓర్పు మనకు లేదు. అందుకని క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. సో అట్లా ఓర్పుతో అబ్రహాం ఉన్నారు. చాలామంది అబ్రహాంని పేరు పెట్టుకుంటారు కానీ అబ్రహాంలాగా ఉండరు. ఏమండి, మా దగ్గర కూడా ఉండరు. ఎందుకంటే అపవాది అలాగా దేవుడు చెప్పింది చేయనివ్వకుండా దేవుని చెప్పింది చేపించి వారికి అనేక పరిస్థితులు కూడా తీసుకెళ్ళి దేవుడు వాగ్దానం చేసిన ఆ గొప్ప నశక్య మహిమాయుక్తమైన సంతోషం సమాధానం పొందనేయకుండా చేస్తున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, యవనస్తులారా, ప్రభు ఆయన చెప్పింది చేసే దేవుడు. మనం తప్పేవారం, ఆయన ఆ మాట తప్పని దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుడిని మనం నమ్మినాం. కాబట్టి మనకు అబ్రహాము ఆయన పరిస్థితులన్నింటిలో కూడా యేసు వైపు చూస్తూ సాగిపోయాడు. సో నీవు నేను కూడా ప్రభువుని చూస్తూ మనం సాగిపోవడము విశ్వాస జీవితంలో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. సో ఇంకొకటి చాలా చూడండి, అక్కడే హెబ్రీ రాసిన పత్రికలోనే ఒక మాట ఉంది. హెబ్రీ 12:1-2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరి వైపు చూడాలండి? నీ వ్యక్తిగత సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ బిడ్డలు, నీ ఆరోగ్యం, అనారోగ్యము, నీ ఆర్థిక ఇబ్బందులు, లుకింగ్ అంటూ జీసస్.
అట్లా చూడగలిగినప్పుడే ఆ గొప్ప దేవుడు వాగ్దానం చేసిన ఆ గొప్ప సంతోష సమాధానం పొందగలుగుతాం. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రాహాముకి, ఇచ్చాడా లేదా? ఏమండి, మనం కూడా ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు ఆయన? 25 సంవత్సరాలకి. సో మనం ప్రభువు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? కనిపెడుతున్నామా? తప్పిపోతున్నామా? ఎందుకంటే నమ్మకమైన వారికి ఏమంట? మెండైన దీవెనలు. యథార్థవంతులని, నమ్మకమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మరలు అపవాది మనం అలా లేకుండా వాడు మోసపరిచేవాడు, అపెద్దికుడు, నేరలు మోపేవాడు, హింసించేవాడు, గడసర్పము మన మీద యుద్ధం చేసి నిలబడి ఉన్నాడు. నేను కూడా శరీర యుద్ధాలలో 2 యుద్ధాలు ఉన్నాను. నేను ఎయిర్ఫోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. సో ఫస్ట్ యుద్ధము 65. అప్పుడు నేను హైదరాబాద్ హక్కంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఉంటే మరి అక్కడికి ఇమీడియట్లీ యుద్ధం వస్తే అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే మమ్మల్ని చేర్చుకుంది దేనికి? యుద్ధం చేసేదానికి. కాబట్టి అక్కడ 22 రోజులు పాకిస్తాన్కి మన ఇండియాకి యుద్ధం జరిగింది. ఆ సమయంలో ప్రభు నేను నమ్మకపోయినా కానీ దేవుడు నన్ను కాపాడాడు. అనేక మంది వేసిన బాంబులు దాదాపు 94 బాంబులు వేశారు పాకిస్తాన్ వాళ్ళు. నేను ఎక్కడున్నా అంటే లూధియానా, పంజాబ్, అది బార్డర్. ఒక 10 కిలోమీటర్స్ పాకిస్తాను, 10 కిలోమీటర్స్ యువతల మన ఇండియా ఉంది. అటువంటి ప్లేసెస్లో ఉన్నాం అంటే. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు. అందుకని అది శరీర యుద్ధం. అంటే ఇప్పుడు మనం ఏ యుద్ధంలో ఉన్నాం? కాలాల గురించి చెప్తూ ఒక కాలం గురించి చెప్పాడు. ఏం కాలం అది? యుద్ధకాలం. మన యుద్ధకాలంలో ఉన్నామండి. ఎవరితో యుద్ధం? శరీరంతో కాదు, మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో. చాలా విధాలుగా మనం తెలిసిన వచ్చేస్తాడు. కాబట్టి మన భర్త ద్వారా వస్తాడు, భార్య ద్వారా వస్తాడు, బిడ్డల ద్వారా వస్తాడు, స్నేహితుల ద్వారా వస్తాడు, తోబుట్టుల ద్వారా వస్తాడు, సంఘస్థుల ద్వారా వస్తాడు. ఏమండి, అట్లా నన్ను కూడా అనేక పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్ళి నేర్పించాడు. ఇంకా నేర్చుకుంటూ కూడా ఇంకా నేర్పిస్తున్నాడు. అందుకని బివేర్ ఆఫ్ సైటన్. అందుకని ఇక్కడ మనం అట్లా అబ్రహాం జీవితంలో ఆయన ఈ సైతాను పోరాటంలో జయించి ఇప్పుడు దేవుని కొరకు కనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సంతానం నుంచే ఒక దేశం ఉంది. ఏ దేశం అది? చాలా చిన్న దేశం అయినా మరి ఎంత వాళ్ళు పవర్ఫుల్ ఉండగా ఏంటి కారణం ఏంటంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి దేని గురించి భయపడబాకండి. భయపడవద్దు అని బైబిల్ ఎన్ని మాటలు ఉందంటే కొంతమంది సర్వే చేసి గాడ్ సర్వే చెప్పారు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 366 మార్లు ఉందంట. సంవత్సరానికి ఎన్ని రోజులు? ఒకటే సెకండ్ ఉందంట. అది రోజుకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీరు భయపడరు. ఏమండి, భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆయన చూడండి. లుకింగ్ అంటూ జీసస్ వన్ సబ్జెక్టు. ఆయన చూస్తే పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకిచ్చును. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. అందుకని రుచించి తెలుసుకోమన్నాడు. మా వేషధారం దేవుడు వేషలైనా క్షమిస్తాను కానీ వేషధారం నేను క్షమించను అంటున్నాడు. వేషధారం కూడా బాగుంది. ఎందుకంటే సైతానుడు మనల్ని అట్లా చేస్తాడు. సో బీ కరేజ్. ప్రభు కొరకు ఒక ఆయన బైబిల్ ఉన్నాడు, రహస్యంగా ప్రభుని అమరించిన ఆయన చనిపోయిన తర్వాత ఆయన త్యజించి రాజు దగ్గరకు వచ్చి ఆ దేహాన్ని నాకు ఇవ్వండి నేను ఆయన సొంతంగా కట్టించుకున్న సమాధిలో. ఎందుకంటే ముందటి వాళ్ళ కొరకు సమాధాన్ని నేనే కట్టించుకుంటారు డబ్బులు ఉండేవాళ్ళు. ఇప్పుడు తాజ్మహల్ అంటే ఏంటది? సమాధి. సమాధులు ఉన్నాయి, నీవు చూస్తున్నారు అక్కడ భార్య భర్తలు సమాధులు అక్కడ ఉన్నాయి. కాబట్టి అట్లాగా ఆయన కొరకు
కట్టించుకున్న సమాధిలో యేసుప్రభు నాకు నేను అర్హుడను. ఎందుకంటే ఆయన రహస్యంగా, ఆయన పేరేం పేరు? అరిమత యేసేపు. అరిమత యేసేపు తెగించాడు. సో తెగింపు లేకపోతే మనకు సమాధానం దొరకదు. నేను ఎయిర్పోర్ట్లో చేరినప్పుడు ట్రైనింగ్ అయిపోయింది 1 year బెంగళూరులో. అయిపోయిన తర్వాత నాకు ఎయిర్పోర్ట్ స్టేషన్ అకింపేట ట్రాన్స్ఫర్ ఇచ్చారు, అక్కడికి డ్యూటీ చేసేదానికి. అక్కడ డ్యూటీ ఫస్ట్ ఆడు పోతానే మేము కమాండర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయాలి. అప్పుడు నా రికార్డ్ అంతా హిందూగానే ఉంది. హిందువులు అయితే భగవద్గీత, ముస్లిం అయితే ఖురాన్, క్రిస్టియన్స్ అంటే బైబిల్, ఆయన 3 ఉంటాయి. దాని మీద ప్రమాణం చేయాలి. ఆయన చెప్తుంటాడు ఇంగ్లీష్లో, దాన్ని మనం రిపీట్ చేయాలి. నేను ఇప్పుడు ఇందులో కాబట్టి నా డాక్యుమెంట్స్ అంతా మా ఇష్టంతో రాసి పెట్టుకుంటారు. ఒకవేళ పారిపోతే మా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు రాసి పెట్టుకుంటారు, పారిపోతే మళ్ళీ పట్టుకొచ్చేదాన్ని అండి. కాబట్టి ఏమైనా ప్రమాణం చేయాలంటే ఆయన చెప్తూ ఉంటాడు ఇంగ్లీష్లో, మేము చెప్పాలి ఆయన చెప్పింది. ఫుల్ యూనిఫామ్లో ప్రమాణం దేని మీద? భగవద్గీత మీద. మంచి కాయల రోసి అని నేను, మా సర్నేమో మంచి కాయలా, మీకంతా సర్నేం ఉంటుంది కదండి, ఇంటి పేరు అంటారు. కాబట్టి మంచి కాయల రోసి అని నేను మా దేశం కొరకు నా ప్రాణం పెట్టుటకు ఆకాశం అందు కానీ భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ నేను వెనుకాడను. నా ప్రాణాన్ని నేను దేశం కొరకు పెడతా అని ప్రమాణం చేశానండి. అది నేను ప్రభుని నమ్మకం తర్వాత ఎప్పుడు నమ్మాను? నేను 1963లో చేశాను. నేను ప్రభుని నమ్మిన 1970లో. అప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడు. యోసేయ, నువ్వేం ప్రమాణం చేసావు? దేశానికి ప్రాణం పెడతాను ప్రభా. మరి దేశం నీకు ఏమి ఇచ్చింది? జీతం ఇచ్చింది, మంచి తిండి పెడుతుంది. దాని ద్వారా నాకు తాగి సిగరెట్లు తాగిన నా నిలవలే జరిగిపోయింది ప్రభు. అయితే నేను బాగు చేయడానికి వచ్చాను, నా కొరకు నువ్వేం పెడతావు అని జ్ఞాపం చేశాడు పిల్లలు. ఆయన ప్రాణం పెట్టి వేసే కొరకు మనం కూడా ప్రాణం పెట్టుటకు భద్రమైన. కాబట్టి దయచేసి ఈ దేవుడు ఈ లోకంలో ఎవరో మన తల్లిదండ్రులు, మన భార్య, భర్త, పిల్లలు, మన తోబుట్టువులు ఎవరు మన కూడా ప్రాణం పెట్టరు. మన కూడా ప్రాణం పెట్టి వేసే కొరకు మనం ప్రాణం పెట్టి కూడా సిద్ధంగా ఉండాలి. అలాంటప్పుడే ఎవరైతే నా నిమిత్తం తన ప్రాణం పెట్టి సిద్ధపడతారో వారి ప్రాణాన్ని నేను కాపాడుతా. ఎవరి కొరకైతే తన కొరకు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పి భయపడతారో పిరికివారు, అలాంటి వారి ప్రాణాన్ని నేను అనేక విధములుగా బాధలో కష్టాలు సృష్టించి అక్కడ పంపి నరకంలో పడేస్తాను. అసలు ప్రభువుని మనం ఎందుకని నమ్ముకోవాలండి? ఎవరిని అడుగుతారనుకో, ఎందుకని నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు అంటే ఏం చెప్తారు? ఎనిబడి ప్రభువుని ఎందుకు నమ్మినావంటే ఏం అదేం చెప్తావు నువ్వు? ఇప్పుడు ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు? హిందూ దేశంలో అయితే ఇక్కడికి కట్టున్నారు టెంపుల్స్, కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? పరలోకం పోవాలని. అందుకని ఆ పరలోకం సమాధానం, శాంతి, నెమ్మది పొందలేకుండా అనేక మంది రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, పూజారులు, బ్రాహ్మణ పూజారులు అండి ఎందుకు ప్రభు నమ్ముతున్నాడంటే పరలోకం కావాలని. అందుకనే దానికి వచ్చిన ఏడంది యోహాను సువార్తలో ఏముందండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రిని చూడలేడు చూశాడండి. కాబట్టి మనం ప్రభుని నమ్మినాము, మరి ఆయన అనుసరిస్తున్నామా? అనుసరించలేకుండా అపవాది వాటిని ఏ కాలం తీసుకొస్తున్నాడు. అందుకని ఈ దినాల్లో క్రైస్తవత్వానికి నమ్మటం చాలామంది నమ్మిన వారు ఆయన చెప్పినట్టుగా జీవించరు. అయితే ఆయన చెప్పినట్టుగా జీవించాలంటే మరి మనం కూడా ఈ అబ్రహాం అనుసరించినట్లుగా, ఎందుకంటే కొంతకాలము నీవు చంపిన తర్వాత తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణంగా చేస్తాను కొంతకాలం.
ఇంకో దగ్గర 10 రోజులు శ్రమ. కాబట్టి నేను ఎందుకు ధ్యానిస్తున్నాడంటే మనం ఆయన పోలి ఆయనతో కూడా మనం ఉండాలని. చూశారండి. కాబట్టి అబ్రహాము అంతగా ఆయన కూడా కనిపెట్టాడు కాబట్టి ఆయన అంతగా ఆచరించినాడు. తర్వాత రెండో వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. చదవండి దయచేసి. ఆయన గురించి ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశ కాండము 33:25లో ఒక మాట చదవండి. ముప్పై 33:24 చదవండి మొదట. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడు. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొను. నీ కమ్ములు నింపవనియు అతడవనియు నయ్యుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగు. ఎవరైనా విన్నారమ్మా ఆషేరు? వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? యాకోబు. ఎంతమంది కుమారులు ఆయనకి? కుమార్తె, ఒక కుమార్తె. కాబట్టి చాలామంది తెలివి కూడా పోవచ్చు. ఈ ఆషేరు ఆయన కుమారులలో యోసేపును కూడా బహుగా ఆశీర్వదించాడు. యోసేపును కూడా. అయితే ఈ ఆషేరు అంతగా ఆశించబడ్డాడు. ఈ పేరు ఒక ఆయనకు ఉంది మన ఆంధ్రాలో. ఒకవేళ వాళ్ళ నాన్నగారు చిత్తూరు జిల్లా మదనపల్లి, ఆయన ఆండ్రూస్ గారు. ఇప్పుడు నువ్వు వచ్చారు ఇక్కడికి, బ్రదర్ ఆండ్రూస్ దగ్గరికి వచ్చాడా? ఆయన కుమారుడి పేరు ఆషేరు. ఆయన చాలా బలంగా అక్కడ వాట పడుతున్నాడు, పాటలు రాశాడు. కాబట్టి ఆషేరు ఆ పేరు పెట్టారు ఆయనకి. ఈ ఆషేరు చాలామందికి నాకు కూడా తెలియదు. అయితే దేవుడు నాకు రిమెంబర్ చేసి యోసేపు యాకోబు సంతానం అంటే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? యోసేపు జ్ఞాపకం వస్తారు, ఆషేరు గుర్తుకు రారు. కాబట్టి ఆషేరుని అంతగా ఆయన ఆశ్రయించాడు. అందుకని దేవుడు అబ్రహాంని పరిస్థితులు ఆయన వైపు చూశాడు. ఈ ఆషేరు కూడా ఈ ఎవరు వాళ్ళ తల్లి పేరు ఎవరు? తల్లి ఎవరు? ఎంతమంది భార్యలు ఆయనకి? యాకోబుకి లేయా, ఇంకొక ఆమె రాహేల్. వాళ్ళిద్దరు కొడుకు ఆయన కాదు, దాసిరాలి కొడుకు. లేయా దాసిరాలి కొడుకు. అది చదవండి దానికి. ఇప్పుడు దాసిరాలి కొడుకుని ఇంతగా దేవుడు ఆశీర్వదించినాడు. పిల్లరా, మనం కూడా ఎక్కడో పడి ఉన్న వాళ్ళం. ఇటువంటి మనల్ని దేవుడు ఆశీర్వించాలని కోరుతున్నాడు. అయితే ఆయన మాట వినాల. ఒకడు బలులు అర్పించడం కంటే మాట వినుట వింటున్నారు ఆయన మాట. ఎందుకంటే సాతాను మనకు మోసం చేస్తున్నాడు. ప్రియులారా, అపవాది తంత్రంలోని ఎరగని వారము కాము. కాబట్టి దాసిరాలైనటువంటి ఆమె కుమారుణ్ణి దేవుడు ఈ ఆశీర్వాదం అంతగా. ఎందుకంటే చూడండి, అక్కడ ఒక మాట ఉంది, చదివిన మాటల్లో ఏం చదివే 24 వచ్చిన ఏముంది అక్కడ సమాధానం మాట ఉందా? 24-25లో చూడండి. నీ కమ్ములు ఇనుపవనియు ఇత్తడివైనవి ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగు. విశ్రాంతి అంటే సమాధానం. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది ప్రభు నమ్ముకుంటారు, కానీ నెమ్మది సమాధానం లేదు. కారణం ఎక్కడో మన దేవునికి పొరపాటు చేస్తున్నాం. అయితే ఈ ఆషేరు ఒక దాది కుమారుడు అయినప్పటికీ లెక్కలే రాదు. వచ్చేది ఆయనకు ఎంతమంది భార్యలు అంటే 2 భార్యలు వస్తారు. ఈమె లెక్కలకి రాలా. అయితే ఆయన కుమారుని అంతగా ఆశ్రయించినాడు.
కారణం క్రీస్తు కలిగిన మనస్సుతో ఆయన వెంబడించినాడు. కాబట్టి ఇక్కడ విశ్రాంతి, ఇంకా చాలా మాటలు ఉన్నాయి అక్కడ. ఇనుముంది, ఎత్తుడుంది. ఇనుము ఏమవుతుందండి? తుప్పు పడుతుంది. ఎత్తుడికి కాబట్టి చాలా హిందూ దేవాలయాలు ఇత్తడి స్తంభాలని, ఇత్తడి విగ్రహాన్ని అది తుప్పు పడదు. తుప్పు పడితే ఇది ఇప్పుడు కొంతకాలం మన ఇనుము వర్షంకు తడిసి ఎండకి ఎండితే అది తుప్పు పడుతుంది. మేము కూడా కొంత కమ్మి తీసి పెట్టుండి దాన్ని కట్టుకొని పెడితే కొద్ది రోజుల వరకు వాన తడిసింది, అది తుప్పు పట్టింది. ఇప్పుడు అక్కడ మేము కింద మొదట ప్రారంభించినప్పుడు శివుని ప్రార్థన మందిరము, పిల్లపాలెం సేవ చేసే మందిరం, అక్కడ దేవుడిని మరి నేను మొట్టమొదట రేణుగుంట మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించేవాడిని. రేణుగుంటకి మాకు 5 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. పోయి అప్పటి నుంచి అంత ఇప్పుడు నేను చెప్పేది, నేను 70 నమ్మాను. 71 నుంచి నేను సెలవులో 2 నెలలు వచ్చినప్పుడంతా రేణుగుంటకి పోయేవాడు. మళ్ళీ 84లో రిజర్వ్ పెట్టి వచ్చేసాను. దేవుడు నేను నీకు ఏదైతే చేశానో అది నీ బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నువ్వు సాక్షిగా ఉండాలి. కాబట్టి అప్పటి నుంచి 90 వరకు 84 వచ్చేస్తాను. అంతకుముందుకు వచ్చినప్పుడు 2 నెలల సెలవుల్లో మా ఇంటి వారిని కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నువ్వు నీ ఇంటి వారును రక్షించబడదు. చూసారా, ఆ వాగ్నేతి పట్ల ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే చాలా భయంకరమైన విగ్రహారాధన. అది లాస్ట్లో చెప్తాను ఆ మాటలు. కాబట్టి ఎందుకు వచ్చిందంటే సమాధానం, ఆయనకు సమాధానం. చాలామందికి వేసుకుని నమ్ముకున్న వాళ్ళు కూడా సమాధానం లేదు. కాబట్టి ఈ సమాధానం చూడండి, ఒక మాట అక్కడ ఉంది. ఎక్కడంటే 25 చదవండి. నీ కన్నులు ఇనుపవనియు ఇత్తడివై నై ఉండును, నీవు ప్రతి దినంలో నీకు విశ్రాంతి కలుగు. ఎపిసి 6:15 చదవండి. ఎపిసి 6:15లో ఒక మాట ఉంది. సమాధాన పాదములు. ప్రభు నమ్మిన మనము మన పాదాలు ఎట్లా ఉండాలా? ఎక్కడ పోతున్నాయి ఇవి? దేవునికి విరుద్ధమైన స్థలాలకు పోతున్నాయా? దేవుడు చెప్పిన చెడులకు వెళ్తున్నాయా? చదవండి. ఎపిసి 6:15. పాదములకు సమాధాన కాబట్టి సమాధానం ఇప్పుడు వస్తుందంటే దేవుడు చెప్పి చేసినప్పుడు మన పాదాలు సువార్తకి వెళ్తున్నాయండి. ప్రభు నమ్మిన మనము అన్నిటికంటే ఎక్కువగా సంతోషించేది మనం బట్టి దేంట్లో చెప్పండి? ఆత్మలు రక్షించబడిన, ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతోషించు, ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతోషించు, సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. ఎవరెవరు? ఆత్మలు రక్షించబడిన వారు. మరి నువ్వు ఎంతకాలమైంది ప్రభుని ఎరిగి? నీ ద్వారా ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గర తీసుకొచ్చావు? ఎక్కడుగుతాడండి దేవుడు ప్రధానికి? ప్రభు నమ్ముకుంది హాయ్ హాయ్ తిని తాగి జలసా చేయిందని కాదు. ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. నిన్ను రక్షించితే ప్రాణం పెట్టి నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? సాక్షి ఉండవా? సాక్షిగా లేకుండా మన ప్రసంగాలు ఎవరు యాక్సెప్ట్ చేయండి. దివిల్సి నేను ఒక అతను చూశాను. నేను క్రైస్తవ స్కూల్ నేను చదివాను, పిఎంఐ స్కూల్, లోచర్ను స్కూల్ ఉంది అక్కడ, ఎస్ఎస్ఎల్సి వరకు. కానీ క్రైస్తవులు చూసి
హెడ్ మాస్టర్ బైబిల్ తీసుకొచ్చి చదువుతూ ఉంటే ప్రార్థన చేసుకొని మళ్ళీ క్లాసులో పోవాలి కదండి. హిందూ స్కూళ్ళల్లో హిందువులు దేవుని ప్రార్థన చేసిపోతారు. అయితే క్రైస్తవులు కాబట్టి హెడ్ మాస్టర్ బైబిల్ తీసి చదివి ప్రార్థన చేసి మళ్ళీ క్లాసులు పోవాలి. నేను వెంకటేశ్వర శ్లోకం చెప్పుకునేవాడిని. శని ఒక్క పొద్దు ఉండేవాళ్ళని ఏమండి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులు చేసి నేను ఆశ్రయించుకునేవాళ్ళు. ఎందుకు వాళ్ళు నామకార్థం క్రైస్తవులు అన్నీ చేస్తారు. చిరులు తాగుతారు, ముందు తాగుతారు, కొట్లాడతారు. అయితే నాతో పనిచేసే వ్యక్తి ఒక ఆయన, అప్పుడు నేను ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్, మీరు పేరు ఏమి ఉంటారు, గోరఖ్పూర్ అనే ఊరు, అది నేపాల్ బార్డర్లో ఉంది. మేము కొంచెం వాకింగ్ వెళ్ళి నేపాల్కి అక్కడి నుంచి బట్టలు గిల్లు తెచ్చుకునేవాళ్ళు బార్డర్లో. అది గోరఖ్పూర్ అనే ఊరు. కాబట్టి అక్కడ డ్యూటీ చేసేటప్పుడు మరి ఆయన విఠలరావు ఆయన పేరు. విఠల్ పాండురంగ విఠల్ భజన చేస్తారు కదండి, హిందువుడే ఆయన మాతో కూడా సినిమాకి రాడు, మాతో కూడా సిగరెట్ తాగడు, మాతో కూడా బ్రాందీ తాగడు, మాతో కూడా ప్యాకాటు, ఇంకా అట్లా. అప్పుడంతా హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అంటారు వాటిని. హైదరాబాద్లో ఉండేవాళ్ళు తెలుసు. ఆ ట్విన్ సిటీస్లో ఆ రోజులలో ₹1 టికెట్ తీసుకుంటే మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఎక్కడంతా తిరగచ్చు ఆ 2 సిటీలో. ₹1 ఆర్టీసీ టికెట్. కాబట్టి ఆదివారం సెలవు కాబట్టి అక్కడ బ్రేక్ఫాస్ట్ అప్పుడు అన్మ్యారీడ్, మంచి తిండి పెడుతున్నారు, మంచిగా జీతాలు ఇస్తున్నారు. కాబట్టి అట్లా ప్రభువులు ఎరగకుండా అట్లా పిచ్చుకులాగా తిరిగేవాడిని. ఉదయాన్నే టిఫిన్ తినేసి వెళ్ళిపోయి మళ్ళా అంతా తిరిగి మ్యాటీలు చూసి సినిమాలు చూసి మళ్ళీ తిరిగి బస్సు ఒక క్యాంకాడికి వస్తుంది మెయిన్ గేట్ దగ్గరికి. అక్కడ దిగి మధ్యాహ్నం బడాఖానా సెలవు కాబట్టి, బడాఖానా అంటే మనకు లవ్ పీస్ అంటారే అట్లా అన్నీ పెడతారు ఆ రోజు. ఏం కావాలన్నా తినేదాన్ని అట్లా భోజనం చేసుకొని మళ్ళా బస్సుకి వెళ్ళి రాత్రి 12 దాకా తిరిగి తినేటోళ్ళతో. ఎందుకంటే సమాధానం, శాంతి, నెమ్మది కావాలని. అట్లా దేవుడు నాకు అన్నీ చూపించాడు లోకాన్ని అంతటి. ఇది ఎప్పుడంటే 64లో 64 to 67 అక్కడ ఉన్నాను నేను. ఎయిర్పోర్ట్ స్టేషన్ అక్కంపేట్ హైదరాబాద్లో. అక్కడే నన్ను బ్యాడ్ హ్యాబిట్స్ అని నేర్చుకున్నా. సాధారణ నన్ను వాడుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే అయితే అట్లా తిరిగేవాడిన నా పాదాలు. అది ప్రభు నమ్మక తర్వాత నా పాదాలు ఇప్పుడు దేవుని కొరకు ప్రయాసపడడం. మేము సోర్ చేస్తుంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళినప్పుడు ధారాళంగా వీధుల్లో గ్రామంలో ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఆ గ్రామాల్లో కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక బోర్డు రాసి మా గ్రామంలో అందరూ మేము హిందువులము, వేరే మతాల గురించి ప్రకటించొద్దని బోర్డు పెట్టున్నారు. సరే, సో ప్రకటిస్తే మేము బుద్ధి చెప్తాం. ఇంకేం ప్రకటిస్తారు, అక్కడ కొట్టా ఉంటున్నారు. ఎందుకంటే అపవాది ఎవరి పని అది, మన స్థితిలో మనుషులు కాదు. అందుకు ముందే చెప్పాడు, లోకములో మీకు పేరు బతుకులు కాదు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకో, తెగించు. తెగింపుని గురించి చెప్పాను కదా. తెగింపు లేకపోతే మీ సమాధానం, శాంతి, నెమ్మది ఉండదు. మరణం వచ్చిన తర్వాత అగ్నిగుండం ఎన్ని రోజులు. ఇక్కడ మన జీవితం, చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. తర్వాత చనిపోయి అది పెడుతున్నారు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర పోతుందని ఉంది బైబిల్లో. కాబట్టి ఆత్మ అక్కడ పరలోకమా నరకమ్మా ఈ రెండు దగ్గరికి పోవాలి. కాబట్టి ఎవరు పరలోకం పోతారంటే యేసుక్రీస్తు ద్వారానే. కాబట్టి పిల్లరా, ఈ సమాధానం గురించి చాలా ఉన్నాయి. అయితే మనకు సమయం లేదు, ఇచ్చిన సమయం తక్కువ. కాబట్టి ఇప్పుడు అబ్రహాం చూసాం, ఆషేరును చూసాం. సమాధానం, ఈ తుప్పు, ఈ దేనికి గుర్తు అంటే తుప్పు పట్టడం అంటే
అది పనికి రాకుండా చేసేస్తుంది ఇనుముని. మాదిగారు కూడా కొన్ని ముందు టెంపరీ కట్టుకున్నటువంటి దాన్ని డిస్మాల్ చేసి పర్మనెంట్గా స్లాబ్ వేసుకున్నాము. ఆ టెంపరీ స్థలంలో మరి అక్కడ సండే స్కూలు, తర్వాత ఇంకా కిచెను, వాష్రూమ్, గెస్ట్ రూమ్ ఇవి కట్టాలని పిల్లలు చేసి ప్రారంభించున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. దానికి కొన్ని కమ్మిలు తీసి పెట్టున్నాము. అది ప్రార్థన చేస్తుంటే కొద్ది రోజులు వాళ్ళ తడిసి తుప్పు పట్టేది. ఇప్పుడు కట్టేటప్పుడు వాడదామంటే తుప్పు పట్టినప్పుడు మాతో ఒక ఆయన జోసెఫ్ అని ఉన్నాడు. ఆయనకు అన్ని పనులు తెలుసు. ఆయన పేరు యేసేపు. నిజంగానే యేసేపులా ఉంటాడు. అటువంటి ఆయన దేవుడు మా సంఘానికి కూడా ఇచ్చాడు. అన్ని పనులు చేస్తాడు ఆయన. ఏముందో ఆయన క్వాలిఫికేషన్ 8th క్లాస్ అయినా ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. మరి ఆయన ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయన్ని దేవుడు చాలా వాడుకుంటున్నాడు. ఆయన అంకుల్ ఈ ఐరన్ ఎందుకు మనం డ్యామేజ్ చేసేది, ఈ తుప్పునంతటిని రాళ్ళు కొట్టేసి నేను వాడుకోవచ్చు, మనం కమ్మిలు వేస్తాం కదా అక్కడక్కడ వేసి ఏం కాదు అని చెప్పి ఆ చిలువనంతా తీసేసి ఆయన వాడుకుంటున్నాడు. అట్లా ఈ తుప్పు అనేది మనం తీసేసుకోవాలి. తుప్పు ఉంటే పనికిరాదు. ఏంటి ఆ తుప్పు పట్టడం అంటే దేవుని హృదయమైనటువంటి కార్యాలు. ఇన్ని పోవాలంటే మనం ఏం చేయాలా? దేవుడి మాట వినాలి. అదొకటి ఒక మాట ఉంది, యోబు గ్రంథము 22-23. యోబు గ్రంథం 22 అధ్యాయం 23 వచ్చినంలో ఒక మాట చదవండి. నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందేదవు. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా. ఇప్పుడు చాలామంది ప్రభు నమ్ముకుంటారు కానీ అభివృద్ధి పొందాలా, అందుకంటే బాగుండాలి అనుకుంటారు. అయితే అభివృద్ధి పొందలేకపోతున్నాం. కారణం ఏంది? తుప్పు ఉంది. ఏంటి ఆ తుప్పు? దేవుని హృదయమైన పనులు, మన తలంపులు, మన ఆలోచనలు, దేవుడు చెప్పింది చేయకుండా దేవుని చెప్పింది సాతాను చేపిస్తున్నాడు. ఉదాహరణకు ఆదాము అవ్వల్ని దేవుడు చేసిన వాళ్ళే. అయితే వాళ్ళకు తుప్పు పట్టింది. ఏం తుప్పు పట్టింది? దేవుడు అన్నీ సిముండా తినమన్నాడు. అయితే ఫలాని చెట్టు పండు తినవద్దు అన్నాడు. ఇప్పుడు సైతాన్ ఏం చేస్తాడు? వచ్చి ఇది నిజమా, అదే వద్దన్నదే తినిపించాడు. అట్లా మనకు కూడా ప్రియులారా, ఇక్కడ మనం చదివిన మాట మళ్ళా చదువుకున్న ఆ మాట తక్కిన మాట. నీ గుడారంలో నుండి, గుడారం ఇల్లు గుడారం అంటే మన హృదయం కూడా దేవుని ఇల్లని ఉంది కదా. మన హృదయంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా అప్పుడు అభివృద్ధి. సో హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మొదలేకుండా పోతున్నారు. దేవుని ఎదుకోవారు ఎవరైనా కలరని దేవుడు చూసినప్పుడు లేడు, ఒక్కడు లేడు. సో మనం అందరం తప్పిపోయిన వాళ్ళం. అందుకని ఇందాక మనము ఆరాధన వర్తమానం చూసాం. నశించిన దానిని వెతికి రక్షించే దానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. నశించిపోయినా మనం. ఇకనైనా పిల్లరా పూర్తిగా ప్రభుకు హృదయం ఇవ్వండి. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుతూ తట్టుచుండే సకల విధములను. నా కుమారుడా, నా కుమార్తె, ఏమైనా వస్తాడా? హృదయం తీరు నీకు రావాలా. ఎప్పుడు వస్తాడు దేవుడు లోపలికి? దేవుడు ఒక మాటను చదవండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. అందరూ కావాలనుకుంటారు అభివృద్ధి పడలేక సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, కలవరపడుతున్నారు. చదవండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మయు. సో
సో దేవుడు పరిశుద్ధాత్మను ఎవరికి అనుగ్రహిస్తాడు? దోస్ ఆర్ ఒబీడియన్స్. ఆ సిస్టర్ తెలుగు అర్థం కావాలంటుంది. అమ్మా అర్థం ఉందా? అక్కడ అక్కడ చదువమ్మా, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 2 భాషలో చెప్పలేను. ఇక నాకు కొంచెం సమయం ఉంది కదా, ఇంక 10 minutes ఉంది, ముగింది కదా. కాబట్టి దేవుడు అందరి దగ్గర రాడండి. క్రైస్తులంతా మాత్రాన సమాధానం దొరకదు. యేసుడు జన్మించినప్పుడు దేవదూతలు దురవల దగ్గరకు వచ్చి ప్రకటిస్తారు ఏమని? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు ఇష్టమైన మనుషులకు హృదయం ముందు సమాధానం. అందరికీ రాదండి. కాబట్టి పరిశుద్ధాత్మ అందరిలోకి రాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తా అంటే, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి, నాకు జ్ఞాపకశక్తి వయసేది కాబట్టి రెఫరెన్స్ మర్చిపోతున్నాను, పాటలు కూడా మర్చిపోతున్నానండి. ఎందుకంటే అది ఆమె తెలుసు, మా కోడలు మేరీ ప్రసన్న. అయ్యామా వృద్ధాపంలో ఉండే వాళ్ళతో నువ్వు దగ్గర డీల్ చేస్తుంటావు అక్కడ హాస్పిటల్లో. వృద్ధాపంలో ఉండే వాళ్ళకి అది దేవుడి కృప. నాకు అసలు నేను ఈ వయసులో అమెరికాకు వస్తానని అనుకోలేదు. అది నేను దేవుని ప్రార్థించేవాడిని, ప్రభా నన్ను నువ్వు పిలిచే లోపల ఒకసారి ఈ రోజుల్లో అమెరికా చేశాను, చూడాలని చూపించాను. కాబట్టి తెలియని రీతిగా మీ దగ్గరికి రాగలిగాను. ఏమాట అది? హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. కాబట్టి అమ్మ, హృదయంలో శుద్ధి లేకుండా మన దేవుని చూడలేము. ఎప్పుడు హృదయం శుద్ధి అవుతుంది? యేసుప్రభు వచ్చినప్పుడు. అని ఒక ఆయన ఒక పాట పాడతాడు. యేసు ఉన్న హృదయములో సంతోషమే, యేసు ఉన్న హృదయములో సమాధానమే, యేసు ఉన్న హృదయములో మధుర గీతమే, ఎల్లప్పుడూ ఆనందమే, హల్లెలూయ ఎల్లప్పుడూ ఆనందమే. యేసు ఉన్న హృదయములో భయం ఉండదు, యేసు ఉన్న హృదయములో దుఃఖం ఉండదు, యేసు ఉన్న హృదయములో కలవరం ఉండదు, ఎల్లప్పుడూ ఆనందమే, హల్లెలూయ ఎల్లప్పుడూ ఆనందమే. ఎవరి హృదయంలో? యేసు ఉన్న. నీ హృదయంలో ఉన్నాడా? తప్పకుండా గుండె మీద చేసుకొని ఎప్పుడు ఉంటాడు యేసయ్య? హృదయము క్లీన్గా ఉన్నప్పుడు, దేవునికి దుమ్మని విడిచిపెట్టినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు. అసలు దేవుడు అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ ద బైబుల్? దేవుడికి నిర్వచనము తెలుగులో. నిర్వచనం అంటే ప్రతిదేవం. ఆయన గురించి ప్రతిదేవం అంటే దేవునికి నిదర్శనం. దేవుడు అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ ద బైబుల్? ఏమా ప్రశ్న అర్థమైందా? కాబట్టి దేవుడంటే బైబిల్ ప్రకారము అదే యోహాను సువార్త 1:30 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే. సో దీనిని చదవం లేకుండా చేస్తాడు దేవుడు, సైతానుడు. దేవుడు చదవమని చెప్తాడు. అందుకని ప్రకటన గ్రంథము 1:3 ఇప్పుడు రెఫరెన్స్ చూడబాకండి, టైం లేదు కాబట్టి చెప్తున్నా. ప్రకటన 1:3 ఈ ప్రవచన వాక్యములు చదివేవారు, వినేవారు, వాక్యానుసారంగా జీవించేవారు ఎవరెవరు? ధన్యులు. ధన్యులు అంటే అందరికంటే సంతోషించేవారు. డబ్బున్నవారు, మంచి ఉద్యోగం ఉన్నవారు, మంచి కులము, మంచి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యంతులు, అటువంటి వారికి సంతోషం. అందుకని యేసున్న హృదయంలోనే సంతోషం. డబ్బు ఉన్నవాళ్ళు కాదండి, అది ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కాదు, మంచి భవనాల్లో ఉండేవాళ్ళు కాదు. కాబట్టి దయచేసి ఇద్దరు చూసాము. ఎవరు ఇద్దరు? అబ్రహాం, ఆషేర్. ఇంకా ఇంకొక ఆయన యోబు ఉన్నాడు కదా. యోబు ఎటువంటి వాడు? పదమండి. ఆయన పరిస్థితి వైపు చూసి తన భార్య కూడా తనకి ఏముంటుంది? ఏమి దేవుడయ్యా నీ దేవుడు? అన్నీ పోయా. ఒకరోజు ఎన్ని శవాలు వాళ్ళ ఇంట్లో?
10 శవాలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. మన ఇంట్లో ఒక శవం చనిపోతేనే ఎంతో బాధపడతాం కదా, అది 10 మంది శవాలు పోతే ఆయన ఏడవల్ల. చూశారండి. కాబట్టి ప్రభు నమ్మిన వారు, ప్రభు హృదయంలో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు? బైబిల్ ప్రకారం మనకి కొన్ని పేర్లు పెట్టారు దేవుడు. రాజులు, యాజకులు, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తు, ప్రత్యేకించబడిన వారు. అర్థమవుతుందా నేను చెప్పేది? నా మాటలు తెలుగులో అర్థమవుతుందా లేదు? నాకు ఎందుకంటే పళ్ళు కూడా ఏమి లేవు, ఒక మాట తుసపోతుంది. అది దేవుడు కృప ద్వారా నన్ను ఇక్కడ నిలిపేశాడు, అర్థం చేసుకోండి. కాబట్టి యోబు అటువంటి శ్రమలు, అనేక శ్రమలు వచ్చినాయి, కానీ పాత నిబంధనలో యోబు, కొత్త నిబంధన గ్రంథంలో సౌలును పౌలుగా మార్చిన పౌలు వాళ్ళ శ్రమలు ఎవరు అనిపించలేదు. ఎందుకు శ్రమలు వస్తాయి మనకు? నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. శ్రమలలో నీ సంతో సమాధానం నేర్చుకోవాలంటే వాక్యం చదవాలండి. సైతాను వాక్యం చదవనేవాడు. కాబట్టి యోబు చదవండి, 1వ అధ్యాయం మొదటి వచ్చాను. యోబు గ్రంథం టైం అయిపోతుంది కాబట్టి యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచ్చినాం. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. చూసారా, దేవుని భయం, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. చెడుతనం విసర్జించాలా చేసుకుని నమ్ముకున్నవారు. ఇటువంటి ఆయనకు ఇన్ని ఆపదల, ఇన్ని కష్టాల, అంత పోగొట్టుకుంటాడు తనకు చెడి. ఎందుకంటే దేవుడు దగ్గర సైతాను పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడు అంటాడు, సాతానా నా భక్తుడైన యోబుని చూసావా అంటే ఏమంటాడు సైతానుడు? ఆయన ఊరికనే నీ మీద విశ్వాసం ఉంచినాడంటయ్యా, ఆయన చుట్టూ వేసిన కంచెని తీసి నాకు అనుమతించు, లెట్ మీ గో ఇన్సైడ్ ఆఫ్ జోబ్, నీ ముఖం మీద ఆయన దూషించాడు చేస్తా, అట్లనా పర్మిషన్ ఇస్తాను, కానీ అట్లా ప్రాణాలను మాత్రం ఏమీ హాని చేయొద్దన్నాడు. అందుకని ఆయన మాత్రము ప్రాణాన్ని తీయకుండా అన్నీ పోగొట్టారు. చూశారండి. కాబట్టి మీరు మనం కూడా ఆయన వైపు, ఆయన యేసు వైపు చూసి నిలబడ్డాడు ఆ ఆఖరికి. అందుకని యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అట్లాంటి శ్రమలు, యోబు లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు మనకు వచ్చినప్పుడు ఆయన వైపు చూడాలి. మనుషుల సహాయము వేద్దాం. సో ఆయన వైపు చూడాలంటే ఆయన సన్నిధిలో కూర్చొని నా సన్నిధి అందే కలవు నిత్య సంతోషములు, దేవుడు చెప్తున్నాడు పాఠంలా. దేవుడి సన్నిధిలో నిత్య సంతోష, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు, దీవెనలు ఆయన సన్నిధిలో కూర్చున్న వారికి. ఇక్కడ చాలామంది తీసుకుంటారు. భక్సింగ్ గారు, నేను చాలా ఆల్ ఇండియా వరల్డ్ కాన్ఫరెన్స్, ఎంతమంది చూశారు? భక్సింగ్ గారికి ఆల్ ఇండియా వరల్డ్ కాన్ఫరెన్స్ మద్రాసులో, దేవస్వామలో, తర్వాత హెబ్రోన్లో పెట్టేవాడు. నవంబర్లో హెబ్రోను, మేలో దేవస్వామ, తర్వాత అహ్మదాబాదులో ఒకసారి, తర్వాత కాలింపాంగ్. ఈ 4 దగ్గర అఖిల భారత పరిశుద్ధ సమాజ కూడికలు, ఆల్ ఇండియా హోలీ కాన్ఫరెన్స్. అది నేను అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు సెలవు లీవ్ పెట్టి దానికి వచ్చేవాడిని. అటువంటి ప్రదేశంలోనే మరి అజయ్ కూడా అటు తీసుకొచ్చి డ్యూటీ చేస్తాను. ఆ దాసు భక్తుని దాన్ని చేతికెత్తుకొని, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. మై నేమ్ ఇస్ రోజయ్య అని. ఓకే, యువర్ సన్ నేమ్ విల్ బి కాల్డ్ అజయ్ అని చెప్పి చేతికి తీసుకుని ప్రార్థన చేసి జోషమాలు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో నా చేతికి ఇచ్చాడు. అక్కడ అందుకనే దాదాపు 30 సంవత్సరాల వరకు వాళ్ళని పరిశుద్ధంగా కాపాడుకొని, నాకు 3 సన్స్, ఒక డాటరు, 7 మూడోవాడు. కాబట్టి ప్రియులారా, ఆ దైవదాసుడు టచ్ చేసిన వారు, ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్న వారు అందరినీ దేవుడు అట్లా ఆశీర్వించాడు. ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ప్రభు కృపడే తప్ప ఎన్ని వచ్చినా కానీ మనం తట్టుకుని దాన్ని నిలబడేదానికి దేవుడు సహాయం చేస్తాడు. అంత పెద్ద భక్తుడు కొత్త నిబంధన గ్రంథంలో సౌలు
పౌలుగా మార్చి అంత అంత అటువంటి ఆయనకి ఏమి వచ్చింది ఆయనకి? ఏమని ప్రార్థన చేస్తాడు? ముమ్మారు ప్రార్థన చేయగా ఆయన ఎట్లా మోకరించేవాడు? ఇంకా మనం సృష్టించిన సృష్టికర్త ఆయన ఎప్పుడు లేచి ప్రార్థన చేసేవాడు? ఇంకా చీకటి ఉండగా లేచి ఒలివ కొండకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. కలుగును గాక అంటే సమస్తం సృష్టించిన దేవుడే మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు చీకటి ఉండగానే ఏకోజామున. కాబట్టి ఎవరైనా ఏకోజామున లేని వాళ్ళు సూర్యుడు పుట్టక ముందుగా లేచి ప్రార్థన చేయండి, దేవుడు మీ ప్రార్థన వింటాడే. చాలా శ్రేష్టమైన సమయం అది అండి. కాబట్టి చాలామంది భక్తంగా కూడా చేసేవాడు. తర్వాత ఇంకా వాళ్ళు పాత నిబంధనలు అయితే కొత్త నిబంధనలు అయితే వారు ఇంకా ఇప్పుడు అబ్రహాం కుమారుణ్ణి ఒక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమంటే ఆ భార్య కూడా చెప్పకుండా ఆయన ఏం చేశాడు? ఎక్కుదామని ఉదయాన్నే లేచి గంట కట్టి కుమారుని పెట్టుకొని కట్టెలు తీసుకొని కట్టెల మోని పెట్టి గాలి మీద కుట్టాన్ని పెట్టుకొని తీసుకుపోతున్నాడు. చూసినా ఎక్కుదాము. కాబట్టి దయచేసి నిద్ర మత్తు సైతాన్ని కలిగిస్తాడు. సో మనకు కావాల్సిన మీరు పనుకుందరు ఉదయాన్నే లేచి సూర్యుడు పుట్ట ముందుగా లేచి ప్రార్థన చేయండి. దర్ ఇస్ ఎఫెక్ట్. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేదావు, సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదావు. అపవాది ప్రార్థన చేయకుండా చేస్తాడు. అది తెల్లవారుజామున సూర్యుడు పుట్టక ముందుగా లేచి ప్రార్థన చేయండి. దేవుడు మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. పవర్ అంటే శక్తి నుంచి శరీర శక్తి కాదండి, సాధారణ జీవించడానికి శక్తి. దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద ప్రేయర్. శక్తి ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. చెట్టుకి అది పూత పిండి పాలు చెట్లు అక్కడ పెంచుతూ ఉన్నాడు. వాడికి సరైన విధానంలో నీళ్ళు బట్టి వాడికి సత్తు వేస్తుంటే అది ఏరు పీల్చుకొని ఏరు కనపడుతుందా? మనకి ఏరు కనపడదు, కానీ సమృద్ధిస్తుంది. అట్లా నా జీవితంలో మన సమృద్ధిగా పచ్చగా ఉండాలంటే నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వల్ల ఆకు వాటికి తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే. ఎవరు ఆ నీరు? జీవజలముల గురించి జీవజలముల ఓటనన్నారు మరిచి దీనిలో ఏం చేస్తున్నారు? నీళ్ళు నిలవని తొట్టల్లో నీళ్ళు ఉంచుకొని పరిగెస్తున్నారు. ఆ నీళ్ళు వేసుకొని నమ్ముకున్న వాళ్ళు కూడా పూర్తిగా ఆయన మీద ఆధారపడకుండా ఇది లోకము ఇటు దేవుడు అట్లా ఉంటే మనకి ఎట్లా ఉంటాయండి? అట్లా కాకుండా కొంతమంది పరిశుద్ధులు ఇక్కడ దేవుని చిత్తాన్ని ఎరుగుటకు ఆయన మీద ఆధారపడ్డారు. సో మూడో వ్యక్తిని చూస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుని గురించి. చూసారా? అట్లా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఆఖరిలో ఎంతగా ఆశీర్వించాడు? రెండంతగా ఆశీర్వించాడు. అట్లా మనం కూడా ఆశీర్వించుకోవాలంటే శ్రమ పడిన తర్వాత దేవుడు ముందు పరీక్షించి తర్వాత ఆశీర్వాదాలు. నేను కూడా ప్రభు నమ్మకం తర్వాత ఇంకెంత టైం ఉంది అయిపోవచ్చింది. కాబట్టి ఇంకా ఉంటారు కొంతమంది, కనీసం 5 మంది నేను చెప్తాను అనుకున్నాను. సో ఇక్కడంతా సొంతమంది కాదు టైంతో. సో ప్రార్థన చేస్తే నీకు సొంత మందిరం ఇస్తాడు దేవుడు. నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? లేనట్టుగా లేనిగా చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి అది మీ యొక్క క్రైస్తవ జీవితం మీ శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. నేను కూడా ప్రభా మరి ఇంట్లో కూడుకునే వాళ్ళని మేము. అయితే దేవుడు అక్కడికి వచ్చేదానికి చాలామంది వెనకం చేసేవాళ్ళు. అయితే ప్రభా మరి విశాలమైన స్థలం కొంచెం పెద్ద మందిని కట్టుకుని దానికి 2-3 సెంట్లు ప్రభా స్థలం ఏమంటే మాకు దేవుడు 15 సెంట్లు స్థలం ఇచ్చాడు. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు. అది మాట ముందే చదివించాడు నీకు. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరికి? నీకు నాకు అందరికీ. అందుకని నశించిపోయిన వారందరికీ, సమాధానం లేని వారికి అందరికీ, శాంతి లేని వారికి అందరికీ ఇలాంటి దేవుడు మనం నమ్మినాం. కాబట్టి మనం ఈ శ్వాసం ఉండి ఆయన దగ్గర మన కన్నీళ్ళు గాలిస్తే ప్రార్థన చేస్తే
మనకి అట్లా ఇస్తాడు. మీకు కూడా మరి ఓన్గా మందిని కట్టుకుని దానికి స్థలం ఇస్తాడు. ఏమండి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ముగ్గురు చూసాం. ఇంకొక ఆయన దావీదు. దావీదు వాడు ఇంకొక పేరు ఉంది. ఏం పేరు ఆయన పేరు? దావీదు మా హృదయానుసారుడు. దావీదు వంశంలో నుంచే చూశారండి ప్రభు వచ్చాడు. దావీదు కుమారుడా, నజరేయుడా. మా వైపు చూడమని 10 మంది కుష్ఠరోగులు. కాబట్టి మనము ఆయన వైపు చూడాలి. మన సబ్జెక్ట్ ఏంటంటే లుకింగ్ అంటూ జీసస్. యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందు పోయినప్పుడు ఆయన సమర్థుడు. అంటే మనం ప్రార్థన చేసి దేవుడు వినలేదే అని విరుచో పడకూడదు. ఏమండి కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు సమయం అయిపోతుంది. కొన్ని నిమిషాలు సాక్ష్యం కూడా చెప్తాను. యోబు అయింది 4 దావీదును చూసాం. దావీదు వాళ్ళ ఆర్డినరీ గొల్లియాతుని దేంతో జయించాడు? ఏ రాళ్ళు అవి? నున్నని రాళ్ళు. నూనె పెట్టొచ్చిన రాళ్ళకే. మేము చిన్నప్పుడు గోళీలు ఆడుకునేవాళ్ళం. గోళీలు ఆడుకోవాలంటే గోళీలు తీసుకునేటప్పుడు డబ్బు ఉండేది కాదు. అయ్యో రాళ్ళ కాలువ ఒకటి ఉంది రేణుండ పక్కన కాళ్ళసిపోయే దారిలో. ఆ రాళ్ళ కాలువలో అది చాలా అడవిలో నుంచి వస్తా కాలువ. దాంట్లో ఉంటాయి నున్న రాళ్ళు. నూనె కట్టొచ్చిన దానికి అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు దరి కొట్టుకొని జీలికి కొట్టుకొని అక్కడ కొట్టుకొని అది గడుసు గడుసులు పుడుచు కొట్టింది. అది నూనెగా వచ్చింది. అది అట్లా క్రైస్తవ జీవితంలో మనకు కూడా దేవుని కొరకు మనం ఉపయోగపడాలంటే వీ హ్యావ్ టు గో. అనేక పరిస్థితులు కూడా మనం వెళ్ళాలి. శత్రువుని ఓడించాలంటే ఆ నున్నని రాళ్ళు దగ్గరికి వెళ్ళాయా, నువ్వు బాలుడివు ఇవి వేసుకో. ఏంటి యుద్ధం చేసే కానీ అన్ని ధరించి వేసుకొని ఏమంటాడు? ఈ నాకు వాడికి లేదు, తీసి పడేసి. ఎందుకంటే నీ శరీరంలో కూడా మాకు ఆయన ఇస్తారు యుద్ధం చేసేటప్పుడు. ఆయన వేసుకుంటేనే శత్రు ద్వారా మనం కాపాడబడతాం. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మన జీవితంలో కూడా నునుపు రావాలంటే అనేక పరిస్థితులు, అక్కడ బాధలు, ఇక్కడ బాధలు, అక్కడ అవమానాలు అన్నీ అనిపిస్తే కానీ నునుపు రావు. శత్రువుని ఓడించడానికి మనకు శక్తి చాలదు. అందుకని కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చి, అవమానాలు వచ్చి ఎందుకు ఈ జీవితం చాలామంది విడిచిపెట్టేస్తారు. సో కాల్డ్ బిలీవర్స్ చాలామంది ఈ దినాల్లో విడిచిపెట్టేస్తున్నారు ప్రభువుని. ఎందుకంటే ఈ సైతాన్ని పని. సో దావీదు గురించి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మనకు అవన్నీ చూసడానికి సమయం లేదు. 4 చూసాం. అబ్రహాం, ఆషేరు, యోబు, దావీదు. ఆఖరికి ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా కొత్త నిబంధన గ్రంథంలో అనేక శ్రమలను ఇచ్చి యేసు బైబిలిచ్చు ఒక మాట అంటాడు ఆయన. ఏం మాట? ఆకాశంను కలిగిన ఆదర్శంకు నేను అవిధేయుడును కాను. విధేయుడు ఇలాగ చదివినాడు ఒక మాట. ఏంటి? తనకు విధేయులైన వారికి అందరికీ పరిశుద్ధాత్మను పొమ్మడేస్తారు. విధేయత చాలా ప్రాముఖ్యత అండి. దేవుడు చెప్తున్నాడు దాన్ని చేయాలి. భక్తం గారి జీవితంలో ఆయన అంతగా ఆశించబడుటకు అనేక దినాలలో లక్షలు ప్రజలు మన దేశం, హిందూ దేశంలో, ఇతర దేశాలలో ఆయన ప్రాచుర్యం కారణం ఏంటంటే వాక్యాన్ని విద్య చూపించాడు ఆయన. చూసాడా? ఎంతో పంజాబ్ దేశంలో ఆయన చాలా కోటీశ్వరుడు. ఏమండి ఆయన ఓను వాళ్ళ ఇంటికి కావాలని ఆయన అగ్రికల్చర్ ఇంజనీరు, ఆటోమొబైల్ ఇంజనీరు 2 ఇంజనీర్లు చదివాడు. ఆ రోజు ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ కోర్సు చదవాలన్నా ఇండియాలో లేదు, బ్రిటిష్ల పరిపాలన అప్పుడు 1947 ముందు. కాబట్టి అంత కోటీశ్వరుడు ఆయన. అయితే దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఇదే చూపించాడు కాబట్టి ఆయన్ని. ఇప్పుడు ఆయన మన వద్ద లేకపోయినా కానీ ఈనాడు ఆ సంఘాలు విస్తరిస్తూనే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మరి నేను ప్రభు నా 71, 72లో నేను 2 నెలలు సెలవులు వచ్చి మా అమ్మ నాన్నకి చేసుకుని గురించి చెప్తుంటే అప్పుడు అంతకుముందు వచ్చి నేను తిని తాగి నాతో కూడా తినే బ్రాంతి బట్టలు బీరు బట్టలు తీసుకొచ్చి నేను తాగి మా నాన్న తాగి తెచ్చి అందరికి ఇచ్చేవాడిని. అయితే ఇప్పుడు ఏది ప్రభుని నమ్ముకొని బైబిల్ చదువుకుంటే పాటలు పాడుకుంటుంటే మా తల్లిదండ్రులు కూడా వాళ్ళు మారారు. అట్లా మా భార్య కూడా. నేను హిందూ మ్యారేజ్ చేసుకున్నానండి. అయితే మారిన మన జీవితాలు చూసి కాబట్టి కూర్చున్నటువంటి వాటిలో
మీ ద్వారా ఆత్మ రక్షించబడాలంటే మీరు తెగించాలి మీరు. ఎందుకంటే మన దేవుడు ఇన్ని పరిస్థితులు వచ్చినా కానీ ఆయన మనం భద్రపరుస్తాడు. ఎంతమంది చూసాం? చాలా రిఫరెన్స్ ఉన్నాయి, టైం లేదు. ఈయన గురించి, ఎవరి గురించి? పౌలుగా మారినట్టు ఈయన గురించి ఒక మాట ఉంది, చదవండి. అపొస్తలుల కార్యములు 9:16. అపొస్తలుల కార్యములు 9:16 వచనంలో ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూసారా, నా నామం నిమిత్తము శ్రమలు. చూసారా, ఆయన అన్ని శ్రమలలో తీసుకెళ్తూ ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన అనేకంగా ఆయన సంపాదన ప్రయత్నం చేసి కూడా దేవుడు తప్పించినాడు. ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది, ఏమని? నీ కాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. చూసారా, నేను ముట్టినవాడు నాకు కనుకుంటూ ముట్టినట్టు. మన శరీర అవయవాలు ఎక్కడ దెబ్బతిన పర్లేదు, కానీ కనుకుంటూ ముట్టి చాలా బాధ కదా. కంట్లో చిన్న నలుసు పడితేనే నీళ్లు కారుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు యేసు ప్రభు నిన్ను గురించి, నన్ను గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడండి. కాబట్టి ఇంతమందిని కాపాడి ఇంతమందిని రచించిన దేవుడు నిన్ను నన్ను కాపాడలేడు. కాబట్టి నా జీవితంలో ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకొని 56 సంవత్సరాలు అవుతుంది. ఏమండి, 1970 అంటే లెక్క పెట్టండి, ఎన్ని సంవత్సరాలు? 56 సంవత్సరాలు అనేక పరిస్థితులు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నేను ప్రభువుని నమ్ముకొని మరి ప్రార్థన చేస్తే అప్పుడు నేను ఆర్డినరీ మెన్నగా జాయిన్ అయినా, తర్వాత మన సూపర్వైజర్ ప్రమోషన్ అయినా, తర్వాత ఇంకా ఆఫీసర్ ఆ ట్రేడ్లో ఉన్నాను నేను ప్రమోషన్లో. అప్పుడు నాకు ఈ లివర్ పాడైపోయింది డ్యూ టు స్మోకింగ్ అండ్ డ్రింక్స్. నేను ఇక్కడ ఎవరైనా పొగ తాగేవాళ్ళు, డ్రింక్స్ చేసేవాళ్ళు ఉంటే దయచేసి విడిచిపెట్టాను. బైబిల్లో ఒక మాట ఉంది, మత్తు పదార్థాలు తాగేవాళ్ళు, తర్వాత వ్యభిచారం చేసేవాళ్ళు పరస్త్రీ చూడొద్దని. కాబట్టి దాని ద్వారానే అనేక జబ్బులు, ఎయిడ్స్ జబ్బులు, అనేక సుఖవ్యాధులు వచ్చేది దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఒక సంతోషం ఉండి మన ఉంటే, నువ్వు అడ్డరాలు దొరికితే నీకు సమాధానం ఏడు ఉంటుంది. అందుకనే అనేక రోగాలు అవి వస్తున్నాయి. అందుకని యెషయాగ్రంథంలో ఉంది ఆ మాట, నీ ఆహారం కాంతిదారుల కొరకు డబ్బులు ఎలా ఖర్చు పెడతావు? బ్రాంతి ఆహారమా, సిగరెట్ల ఆహారమా, ఇంకా చాలా వేసుకొని వాటితో చిన్నకమైన సంతోషం అనుభవిస్తున్నారు మనుషులు. అవసరం లేదు. అట్లా ఉన్నా నేను కూడా. అయితే దాని ద్వారా రాజ్యం కలిగిన దేవుడు నేను ఎరగాలని యేసుప్రభువు నా దేవుడు కాదు అని చెప్పి విగ్రహం మొక్కుకున్న నన్ను మరి ఆయన దర్శించి నాకు జబ్బు తీసుకొచ్చి, ఎందుకంటే అన్నీ మనం మంచి కొరకే చేస్తాడంటాడు కదా. 8వ గ్రంథము 29 చదవలేదు, టైం లేదు. 11వ వచనంలో, నేను మీ కొరకు ఉద్దేశించినటివి మీ మేలు కొరకు, క్షేమం కొరకు, మంచి కొరకు కానీ కీడు కొరకు, నష్టం కొరకు కాదని ఎరగండి. ఎరగకుండా ఉండే దుఃఖపడతారు, వాళ్ళకి చెప్పుకుంటారు, బాధపడతారు. నాకైనా ఈ కష్టాలని ఆయన చెప్పుకోండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీకు గ్రహింపలేని గూఢాత్మను నేను నీకు బయలుపరుస్తా. ఎక్కడుందన్నమాట? 8వ గ్రంథం 33:3. సో ప్రభుకు టెలిఫోన్ చేయాలి. టెలిఫోన్ నెంబర్ ఏదంటే 333. అంతేకాని ఏ కష్టాలు వచ్చినప్పుడు మీ బంధువులకు, అమ్మకో, నాయనకో, భర్తకో చెప్పుకోబాకండి. భార్యకో, బిడ్డలకు ఎవరు చెప్పుకోవాలా? ఆయన సృష్టికర్త. ఆయన యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఎటువంటి సమస్యలైనా ఆయన సాల్వ్ చేయగలుగుతాడు. నా జీవితంలో కూడా అట్లా ఆయన మరి నమ్ముకున్న తర్వాత అనేక పరిస్థితులు కూడా ఎలవాల్సి వచ్చింది. ఏమండి, ఎందుకంటే దేవుని గురించి, దేవుడు నన్ను ఎరిగిన వారు దేవుడిని తిప్పించేయకుండా, ఎందుకంటే దేవుడు చెప్పాడే కదా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను గురించి ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే శిక్షను. కాబట్టి చెప్పడం మన బాధ్యత. అట్లా నేను ప్రభు నువ్వు వెళ్ళి నేను నీకేం చేశాను, చచ్చిపోవాల్సిన వాడు కదా నువ్వు, అది నేను బతికిచ్చాను. కాబట్టి నువ్వు వెళ్ళి నీకు చేసింది
అప్పుడు నేను రీజనల్ లెటర్ పెడితే మా ఆఫీసర్ ఇన్ఛార్జి, ఏమయ్యా నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు, నీకు 10 మంది పిల్లలు 9 అయిపోయారు, మా ఆఫీసర్ కాబోతావు, ఎందుకు వెళ్తున్నావు సార్? నేను వేసుకొని నమ్ముకున్నాను సార్, అందుకని నా దేవుడి ఇంటికి బొమ్మను వేసుకొని దేవుడు నీకు ఎట్లా పెడతాడా అమ్మ అని చెప్పి నాకు సంతకం కూడా చేయలేదు. అమ్మ నేను లెటర్ పెట్టినప్పుడు అవుట్ ఆఫ్ సర్వీస్ వెళ్ళిపోతాను. 21 years కాబట్టి అయితే నేను రికవర్ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మనల్ని పిల్లలిపించి శాంక్షన్ చేసినాడు ఆయన ప్రార్థన చేస్తే. 2 పరిస్థితులను దేవుడు తీసుకొచ్చి, సో నేను దేవుడు తీసుకొచ్చింది ఎందుకంటే ఆత్మ రచించబడాలని ఆయన గురించి చెబుతూ ప్రార్థన చేస్తే నేను ఒక్కడు, అందరూ మా బంధువులందరూ అందరి దగ్గర ఆడలేకనండి. నాకు 4 చిన్న పెద్దనాయలు అందరి దగ్గర ఆదుకులే. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత మా చిన్న పెద్ద వాళ్ళందరూ, అందులో మా నాయన ఆ గుడిలో ఆయన పూజలకు ఉండేవాడు, దేవత గుడిలో. కాబట్టి అందులో నన్ను కూడా నేను ఒకడెప్పుడు కాబట్టి నాకు 4 సిస్టర్స్, నేను ఆఖరివాడిని. అది కూడా ఎందుకంటే మా అమ్మ కూడా అప్పుడు ఆ బొమ్మలకు ముక్కుంటా అడిగేదంట, దేవా నాకు అందరినీ ఆడపిల్లలు ఇచ్చావు, ఒక మగపిల్లని ఎందుకు మగపిల్లని తలకూర పెట్టేదానికి. కుమారుడు పున్నామ నరకము నుండి రక్షించేవాడు పితృడు, బైబిల్లో ఉంది ఆ మాట. వాళ్ళు కాపీ చేసి బైబిల్లో మాట తీసుకొని రాశారు. ఇప్పుడు పితృడు రే రాసుకుంటారా మాకు తెలియపండి చెప్పేవాడు. ఏమవుతాం ఉత్పత్తార్థం పున్నామ నరకం నుండి రక్షించేవాడు, బైబిల్ నుండి తీసుకునేవాడు. ఇంకొక మాట ఏముందంటే నారీ, నరుని నరం నుండి తీయబడిన కనుక నారీ. బైబిల్ చదివేటప్పుడు మాకు తిరుగు పండే బ్రాహ్మణ ఉండేవాడు 9th క్లాస్లో అని చెప్పేవాడు. అది బైబిల్ చదివి చూసి కూడా ఆ మాటలు చూడు ఎంత జ్ఞానంతో వాళ్ళు చేసి ఇంకెక్కడ లేదండి. బైబిల్లో మాట తీసి వాళ్ళు ప్రకటిస్తున్నారు. అది ప్రభు నమ్ముకుంటే మాత్రం మాకు ఈ దేవుడు కాదు సైతం చూడండి. ఈ మాటలన్నీ బైబిల్ నుండి చాలా పరిస్థితులు ఇప్పుడు ఇంత అభివృద్ధి పొందిన కారణం ఏంటంటే బైబిల్లో మాటలే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుడు బయటికి తీసుకొచ్చి చెప్తా ఉంటే నా మీద అసూయపడి నన్ను బాధలో పెట్టి ఎట్లాగైనా నన్ను మానిపించాలని నన్ను బెదిరించారు. నాకు చిన్న కారణాలు మా పిన్నమ్మ చనిపోతే అది ఎన్ని చేయాలా మునగాల. తర్వాత హిందూ సాంప్రదాయంగా చాలా పనులు చేయాలి, మీకు అందరికీ కూడా తెలుసు. అవన్నీ చేయలేదని వాళ్ళు నన్ను మందలించారు. రే నువ్వు మిలిటరీలో ఉన్నారా, ఎక్కడో దూరం ఎక్కడెక్కడో ఉండవు. అప్పుడు నేను షిల్లాంగ్లో ఉన్నా. షిల్లాంగ్ ఉండేటప్పుడు అక్కడి నుంచి మా దగ్గర రావడం చైనా బార్డర్. 6 రోజులు రాను 6 రోజులు పోను, 12 days జర్నీ డేసే ఇచ్చేవాడు మాకు. ఇయర్లీ 2 months యాన్యువల్ ఎన్ఎల్డీ అంటారు, 1 month క్యాజువల్ ఉండేది. సో ఆ 2 ఏళ్ళు వచ్చేటప్పుడు ఆ 60 daysతో కూడా మళ్ళీ 12 days, 60 days పోను 60 days రాను. అప్పుడు ఒక కెనాల్ ఉండేది, అక్కడ ఒక అరగంట దాంట్లో ప్రయాణం అవ్వాలి, పడవలో పోవాలి. ఆ పక్క వచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి, ఎందుకంటే అప్పుడు బ్రిడ్జ్ లేదు, బ్రిడ్జ్ కట్టారు కలకత్తా దాటిన తర్వాత. కాబట్టి ఎందుకు చెప్తానంటే ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను తప్పించి రక్షించి యుద్ధాలలో కాపాడి తిరిగి అనేక మంది నా మీద కంప్లైంట్ చేసి వాళ్ళకు మా బంధువులకు లోపడకుండా ఉంటే తర్వాత ఇప్పుడు తిరుపతి డిస్టిక్ అయింది, అప్పుడు చిత్తూరు డిస్టిక్ ఉండే. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత డిస్టిక్లు మళ్ళా 2 చేశారు. అప్పుడు తిరుపతి జిల్లా కూడా పెట్టారు. నేను తిరుపతి జిల్లాలో ఉన్నాను. చిత్తూరు జిల్లాకు నేను ఎప్పుడు చెప్తున్నా అంటే నేను మొదట్లో ప్రభుని నమ్ముకున్న తర్వాత దాదాపు 25-28 years బ్యాక్ పిటిషన్ పెట్టారు ఎస్పీకి. ఇప్పుడు హిందువుడిగా ఉండి వేసుకొని నమ్ముకొని మరి హిందువులందరినీ క్రైస్తవులు చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మందిని కట్టి బాప్టిజం తొట్టి కట్టి చాలామందిని ఇప్పుడు నా కుటుంబంలో మా తల్లిదండ్రులు నాకు 4 రకాలు, 4 వాళ్ళ భర్తలు, వారి పిల్లలు అందరూ కూడా ప్రభుని నమ్మారు. అట్లనే చాలామంది మాకున్న సమాధానం సంతోషం చూసి చాలామంది ఇతరులు కూడా మా బంధువులందరూ కూడా
ప్రభుని నమ్మారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం, వీళ్ళు ఒంటరైన వారిని ఎంతమంది చేస్తారంట? 10,000 మందిని చేస్తారంటున్నాడు. కాబట్టి దేవుని శిష్యులు మొదట ఎంతమంది శిష్యులు? 7 మంది, 12 మంది, మళ్ళీ ఎంతమంది? 72 మంది. ఇప్పుడు ఎంతమంది? ప్రపంచంతో వాళ్ళే కోట్లు. చూసారమ్మా? అట్లా మనం కూడా ఇష్టం చేస్తాడు. అయితే మనం ప్రభు చెప్పించేయాలి. అట్లా దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఎస్వికి రాస్తే ఆయన మాకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ రేణుగుంట, ఇప్పుడు మాకు దగ్గర పడింది గాజుమను పోలీస్ స్టేషన్ అని. అప్పుడు రేణుగు పోవాల్సి వచ్చింది 5 కిలోమీటర్లు. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే ఆయన బిల్లు పంపించాడు. పోలీసులు పంపించి అక్కడ ఎవరో పాస్టర్ రోసయ్య ఉన్నాడంటయ్యా, ఆయన పిలుచురాపు, అతను కంప్లైంట్ ఉందని చెప్పి 2 పోలీసులు వచ్చి, మేము అప్పుడు మా గ్రామం ఇంటి దగ్గరనే మా నాన్న పశువులు కట్టేసి పాకు ఉండే, ఆ పాకులో ప్రాణం చేసుకుంటూ ఉంటుంది టెంపరీగా దేవుడు చేసిన తర్వాత. అక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు, రోసయ్య ఎవరయ్యా అంటే, ఏం సార్ నేనే రోసయ్య అంటే, మేము ఎస్ఐ పిలుస్తున్నాడు, రేణుగుంట ఎస్ఐ, మీరు సాయంకాలం 4 గంటలకు రండి అని చెప్పిపోయారు. అప్పుడు నేను ఒక ఆయన నాటకాచార్యుని, వాళ్ళు ఆచార్యులు, ప్రభుని నమ్ముకొని బ్రదర్ తెలిసి పాలిటీ ఆయన అత్తూరు కొడవలపేట దగ్గరనే అత్తూరు గ్రామం. ఆయన ప్రభుని నమ్ముకొని ఆయన కూడా నాతో కూడా ఉండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మల, ఆయన నమ్ముకున్నాడు. చాలా నాతో ప్రాణం చేసేవాడు. మందిని పనులన్నీ కూడా చేసేవాడు ఆయన. ఈ కిటికీలు, డోర్స్, వుడ్ పని అంతా చేసేవాడు. ఇప్పుడు ఆయన నేను పోయిన పోలీస్ స్టేషన్కి పోతే, అప్పుడు సార్ రోసయ్య నేనే సార్, పిల్లలు ఇచ్చారు కదా అంటే, అవునయ్యా ఇది తీసుకుని చదువు చూడు అని పైన కంప్లైంట్ రాస్తున్నాడు, చదువు అన్నాడు. కూర్చొని చదువు అని ఇచ్చి చదివిన తర్వాత నా మీద ఏవో రాస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే రాసింది మనుషులు కాదు, కానీ మనకు శత్రువులు ఏమిటో మనుషులు కాదు, సాతాను, మనుషుల ద్వారా సాతాను దొరబడి రాసి చదివిన తర్వాత, సార్ నేను ఒక 5 నిమిషాలు చెప్తాను ఇంటారా అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను చెప్పా, సార్ నేను యేసుని నమ్ముకుంది ఆయన చెప్పేది ఏదో నా స్వార్థం కొరకు కాదు, నేను ఏదో నా ఊరు మార్చుకోవాలా, నా పేరు మార్చుకోవాలా, నా కులం మార్చుకొని నేను అదే ఊరిలోనే గ్రామం ఉండాను, మా ప్రజల మధ్యలోనే కాకుండా నా హృదయం మార్చుకున్నాను. ఏ దేవుడు, నేను ముఖ్య దేవుడు దేవుడు చేయనటువంటి గొప్ప కార్యం యేసు నాకు చేశాడు, చచ్చిపోవాల్సిన వాడిని, డ్యూ టు మై స్మోకింగ్ డ్రింక్స్. కాబట్టి మాకున్న ఎయిర్పోర్ట్ డాక్టర్లు కూడా చెప్పారు. కాబట్టి నేను అందుకని ఆ చచ్చిపోవాల్సిన వాడిని నన్ను దేవుడు బతికించాడు. బతికించి నేను నీకేం చేసినానో పోయి నీకు అందరికీ చెప్పాయని చెప్పి పంపించాడు. బైబిల్ ఉంది కదండి, ఆ మాట ప్రకారము నేను దేవుని గురించి చెప్తున్నా, నేను ఎవరిని బలవంతం చేయలేదండి. అట్లా నువ్వేం చెప్తున్నావో ఇంకా మీకు ఉన్న అధికారులు ఏం చెప్తారో మీ పంచాయతీ సమితి ప్రెసిడెంట్ రప్పిస్తాను రేపరా అని చెప్పి పంపించాడు. నా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా వచ్చినారు బయటకు కలుసుకొని, ఏం చెప్తారు మీకు వార్నింగ్ చేస్తారని. సరే మరుసటి రోజు పోయినాం. అప్పుడు ఆయన కూడా మా ఊరు సర్పంచ్ సుబ్రహ్మణ్య రెడ్డి, టీడీపీ గవర్నమెంట్ పరిపాలనలో ఆయన కూడా వచ్చి అప్పుడు సుబ్రహ్మణ్య రెడ్డి ఈ రోసయ్య మీ పంచాయతీ కదా? అవును సార్. మరి ఆయన గురించి ఏం చెప్తాను, ఈయన రౌడీజం చేస్తున్నాడు, అందరూ మార్చేస్తున్నాడు చెప్తున్నాడే, నువ్వేం చెప్తాను గురించి? సార్ ఆయన రౌడీజం ఏం చేయడు, ఆయన వేసుకొని నమ్ముకొని ఆయన గురించి మంచి మాటలు చెప్తాడు, అంతేగాని ఆయన ఎవరికి ద్రోహం చేయడు, చెడ్డ అలవాట్లు లేవు, చెడ్డ మాటలు మాట్లాడు. వీళ్ళే మీరు కంప్లైంట్ చేసిన వాళ్ళు వీళ్ళే అనవసరంగా సగసుగా కొట్టాడతారు. నేను కూడా సమితి ప్రెసిడెంట్గా చాలా మార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ తరఫున ఎస్ఐతో కొట్టాల్సి వచ్చింది. కాబట్టి ఆయన గెలాలు చేసేవాడు కాదు సార్, ఆయన మంచివాడు. ఆయన ఎరిగిన సమాధానం సంతోషం లేని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఆయన చూసి ఒక అన్యుడు ఆయన సుబ్రహ్మణ్య రెడ్డి అని చూసారు. నేను ఇంకా దేవుని వాక్యంలో ఏముంది, నేను నీ పక్షంగా భయపడకము, నువ్వు ఏం మాట్లాడాలో నీ నోటికి నేను బోరుగా ఉంటాను, నీ పక్షంగా నేను ఉంటానని అట్లా ఆయన ఆ మాట చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం, అన్యుల మధ్యలో నేను
ఆశీర్వదిస్తాను, కాపాడుతాను, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. నీవు యుద్ధము పాట కూడా పాట ఉంది. చేయవలసిన పని లేదు శ్వాసం ఉంచినచో అని పాట పుస్తకంలో ఆ పాట కూడా ఉంది. మనం ఎదురు చేయాల్సిన మళ్ళీ మన శత్రువులతో దేవుడు చెప్పించి ఆ శత్రువులు ప్రేమించమని ఉంది. వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వాక్య ప్రకారం ఏముందంటే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 10వ వచనములో ఇప్పుడు చదవకండి, టైం లేదు, నేనే చెప్తా. నీవు యెహోవా నామమున పిలువబడుచుండు చూచి భూపతులందరినీ నీకు భయపడేలాగా చేస్తాను. అయితే నీవు ఎవరికి భయపడాలా? నాకు అంటే దేవుని వాక్యానికి భయపడు. మనం దేవుని వాక్యానికి భయపడితే దేవుడు అందరిని మనకేం చేస్తాడు? భయపడేవాడిని చేస్తాడు. ఇప్పుడు అట్లాగా ఆయన ఆ మాట విన్న తర్వాత చూసారా మీ ఊరు ప్రెసిడెంట్ చెప్తున్నాడు ఆయన గురించి, మీరేమో ఆయన మీద ఏవో రాశారు. ఆయన ఏదో వాళ్ళు దేవుడు నమ్ముకున్నాడు. మన దేశము సెక్యులర్ కంటే నచ్చిన దేవుడిని నచ్చిన మతాన్ని నమ్ముకోవచ్చు, దేవుని గురించి చెప్పుకోవచ్చాయా? ఆటంకపరిచేదానికి మీకేం అథారిటీ ఉంది? నాకు లేదు. మా పోలీస్ స్టేషన్ ముందు కూడా బైక్ తీసుకొని యేసుని గురించి చెప్పుకుని పోతుంటారు. ఆఫ్ చేయడానికి మాకేం అథారిటీ లేదు. ఎందుకంటే మన ప్రజాప్రభుత్వం మన దేశం. ఇటువంటి ఫాల్స్ అలిగేషన్ తీసుకొని నేను ఉన్నంత వరకు వచ్చిన ఆయన పేరు లక్ష్మీరెడ్డి, కడప, అక్కడికి ఎస్ఐకి వచ్చాడు. కాబట్టి ఎందుకంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కానీ మనం భయపడుకున్న దేవుని కొన్ని నిలబడితే ఆయన మన తల ఎత్తుకునే వాళ్ళగా చేస్తాడు. సిగ్గుపడని ఇవ్వడు. కాబట్టి దయచేసి ఎవరన్నా మీరు భయపడుతుంటే సిగ్గుపడుతుంటే యేసుప్రభువు గురించి ధైర్యంగా చెప్పండి. దేవుడు మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. మనం మాట్లాడాల్సిన అవసరం లే, మన ఫైటింగ్ చేయాల్సిన అవసరం లే. అక్కడ అట్లా నా పక్షంగా మాట్లాడి వాళ్ళందరికీ అట్లా చెప్పి నేను ఎస్ఐగా ఈ పోలీస్ స్టేషన్ ఉన్నంత వరకు ఇటువంటి ఫాల్స్ అలిగేషన్ తీసుకుని రాబోకండి, ఎటువంటి పంపించారని చెప్పి పంపించేవాళ్ళని చాలా ఇతరులకు నా మీద పిటిషన్ పెట్టిన వాళ్ళు నన్ను పక్కకు పిలిచి, చూడు ఇంతమంది నీకు వ్యతిరేకంగా చేస్తున్నారయ్యా, నువ్వెందుకు వాళ్ళను నోళ్ళలో నాంతావు అని తెలుసు కదా, అందరూ నిన్ను గురించి చెట్టగా మాట్లాడుకుంటున్నారు సార్. వాళ్ళు మాట్లాడి వాళ్ళు కాదు, వాళ్ళ దైవ వాళ్ళలో ఉన్న దురాత్మ అట్లా మాట్లాడిస్తుంది. నేను నన్ను ఓర్చుకుంటున్నాను. అట్లా లౌడ్ స్పీకర్లు పెట్టి ఇది కాకుండా మీరు నమ్మిన దేవుడిని ప్రకటించుకోండి, దేవుడు చెప్పినట్టు, అంతేగాని అని నాకు మాటలు చెప్పి పంపించేశాడు. అప్పటి నుంచి దేవుడు ఇప్పుడు ఆయన వాక్ ప్రకారం దేవుడు చెప్పిన వాళ్ళు చేసేదాని వల్ల, అక్కడ సేవ చేయడం వల్ల మరి చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, వస్తున్నారు. ఇప్పుడు అక్కడ మా దగ్గరికి వచ్చేవాళ్ళు వడవలపేట నుంచి కూడా ఇప్పుడు పాల్గొన్న ఆ ఊరు సమీపంగా ఇప్పుడు అక్కడ ఆ ఊరిలో కూడా ఒక బ్రాంచ్ ఇప్పుడు అంత దూరం, చాలా దూరం నుంచి రావాలి వాళ్ళు. అయితే అక్కడే ప్రార్థన చేసి దేవుడు స్థలం ఇచ్చాడు, మందిరం కట్టి అక్కడ సేవ జరుగుతుంది. అట్లానే ఇంకొక దగ్గర కూడా కుంటపాక అని ఒక గ్రామం తిరుపతి దగ్గర ఉంది, అక్కడ నుంచి కూడా కొంతమంది వస్తారు. అక్కడ కూడా మందిరం కట్టి సేవ చేయాలని ప్రతి ఆదివారం దాదాపు వాళ్ళు 15 కిలోమీటర్ల నుంచి వస్తారు. అక్కడ ఉన్నాయి కానీ నమ్మకాన్ని గ్రహిస్తారు. ఎందుకంటే భక్సింగ్ గారు లాంటి దర్శనం కలిగిన సేవా పరిచర్య చాలామంది చేయడం లేదు. అందుకని దయచేసి ప్రార్థన చేయండి. ఇంకా చాలా విషయాలను చెప్పేదానికి టైం అయిపోయింది కదా, కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. అయితే నా కొరకు మరి సియోను ప్రార్థనా మందిరం పిల్లపాలెంలో, అది రేణుండకి 5 కిలోమీటర్ల దూరం, తిరుపతికి మాకు 10 కిలోమీటర్స్ దూరం, ఆ దూరంలో ఉన్నాము. అంత విలేజ్ వాతావరణం. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు ఆంధ్రాలో చాలా మందిరాన్ని తోసేస్తున్నారు, కోల్దోస్తున్నారు, కొడుతున్నారు. అదే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంతో ప్రార్థన చేస్తున్నాం. మేము అక్కడ శివన ప్రార్థనా మందిరం పిల్లపాలెం బోర్డు బైపాస్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి బోర్డు పెట్టి కొంచెం దూరం ఒక 100 yards 10 గజాల దూరం వచ్చి మందిరం కనపడుతుంది. అక్కడ బోర్డు పెడితే దాన్ని కూడా నైట్లలో ఆ బోర్డు కనపడకుండా పెయింట్ కూడా కొట్టేస్తుంది ఆర్ఎస్ఎస్ మతాన్ని మొదలు. అయినా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. అందుకొరకై మరి ఇప్పుడు
అక్కడ పరిచయం జరుగుతుంది. నాకు 3 కుమారులు, ఒక కుమార్తె. మరి ఒక రెండోవాడు పెద్దవాడు ప్రభాకరు, వాడు కూడా ఎయిర్పోర్ట్లో పనిచేసేవాడు. ఇప్పుడు వాడు కూడా రిజైన్ పెట్టి నాకు ఓల్డ్ ఏజ్లో వాడు క్యాషియర్ వస్తాడు, పాటలు పాడతాడు, సేవలో వాక్యం పరిచయం చేస్తాడు. కూడా నాకు సహాయంగా ఉంటాడు. నేను ఎందుకంటే ఎక్కడికంటే అక్కడ ఇక్కడికి వెళ్ళలేను, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రభాకర్ మా పెద్ద అబ్బాయి పేరు. రెండో అబ్బాయి సామ్యాలు, వాడు ప్రభువులు నిద్రించాడు. తర్వాత మూడోవాడు ఐజయ్య. ఆఖరి ఒక పాప, ఆమె కూడా 2 పిల్లలు, పెళ్ళయింది. ఇట్లా దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనం ఆయన చెప్పింది చేస్తూ ఉంటే, ఆయన చెప్పింది చేయండి, అప్పుడు మీ ప్రాణముకు విశ్రాంతి. అలాగే కాపాడుతున్నాడు. మరి నన్ను గురించి, నా సేవను గురించి, నా కుటుంబాన్ని గురించి మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ దేవుడు మీకు సొంత స్థలం ఇచ్చి మందిరం కట్టించేదానికి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఏమైనా చేయగలడు ఈయన. ఈ ఆశయ రాశాడు ఈ పాటని. దీనిలో వస్తున్నాడు చూడండి. ఆయన మంచి పాటలు పాడతాడు, ప్రసంగం చేస్తాడు. ఈ ఆశయం అంటే ఆయన ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్న అండూస్, ఆయన కుమారుడు. వాళ్ళ అన్యులే. తిమోతి కోమటాయన ఉన్నాడే, వాళ్ళ ఊరే మదనపల్లి. తిమోతి ఇప్పుడు ప్రభువుని నిద్రించినాడు. కాబట్టి అందుకని ప్రియులారా, మన దేవుడు, ఈ దేవుడు సాదా కాలము మనకు దేవుడయున్నాడు. ఈ దేవుడు సాదా కాలము మనకు దేవుడయున్నాడు. మనలా నడుపును మరణ పర్యంతము. హల్లెలూయా, ఆమేన్. ఎంతవరకు నడిపిస్తాడండి? మరణ పర్యంతము ఆయన మనతో ఉంటాడు, నడిపిస్తాడు. కాబట్టి దయచేసి మీరేం వరి కాకుండా లుకింగ్ అంటూ జీసస్, ఆయన వైపు చూసిన వారు ఒక 5 మందిని చూసాము. వాళ్ళు ఎట్లా దేవుడు ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నడిపించి వాళ్ళని ఆశీర్వించి వాళ్ళని వారి కుటుంబాలు ఆశీర్వించాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేవాడు. అందుకని పాటలు కూడా పాడుతున్నాం. వాగ్దానములు ఇచ్చి ఎవరు ఆయన జయశ్రీరామన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి 4 రోజులు ఉన్నాడు మా దగ్గర యానివర్సరీ మీటింగ్లకి. ఎందుకు చెప్తున్నాడే, ఆయన రాసిన పాటలు కూడా ఈ జీవిత యాత్రలో ఏమి సంబంధించిన మంచి కానీ చెడు కానీ రోగం కానీ అవమానాలు కానీ ఆయన కొరకు మనం నిలబడి తెగించి ఆయన కొరకు మనము సేవ చేద్దాం. ఒక మాట ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ప్రేమగల తండ్రి దేవా, ఇప్పుడు నువ్వు చేతగా నాకంటే బోధకులు నేర్పగలిగిన వారు బోధించడానికి ఉన్నారు. అయితే నన్ను కూడా తీసుకొచ్చి వాళ్ళ మంది నిలబెట్టి నీవు నా ఈ 56 సంవత్సరాలు ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసావో తండ్రి, వాటితో పంచుకుంటూ కృప చూపించావు. ఆయన మరి చెప్పబడి వాక్యాలకు నీరు కట్టి పల్లింపచ్చి అనేక మంది హృదయాలలో ప్రభా పరిస్థితుల వైపు చూడకుండా, మనసు వైపు చూడకుండా, ఓ ప్రభా నీ వైపు చూచి మేము ఇల్లుడి ద్వారా దేవా ఈ గొప్ప చెప్పనశక్త మహిమాగ్న సంతోష సమాధానం ఇస్తానని తండ్రి, నాకు చేసిన మేలు ఇక్కడ కూర్చున్న వారందరితో కూడా మీరు చేయగలుగుతారు. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి, మీకు అసాధ్యమైనది ఏమైనా కలదా? సర్వశక్తి కలిగిన దేవ మీకు అప్పగించుకుంటూ మరి ఈ బిడ్డలకు ఒక సొంత స్థలాన్ని, మందిరాన్ని ఇప్పించి రాబోయే దినాల్లో అనేక మంది ఓ ప్రభా వీరి సాక్ష్యాల ద్వారా, ఎందుకంటే మమ్మల్ని అనేక మంది చూస్తుంటారు మాకున్న సమాధానం, సంతోషం, అభివృద్ధి అని. అప్పుడు ప్రభా ఆయన మరి యేసు ప్రభువు నమ్మకాన్ని ఆయన చెప్పింది చేసుకోవాలి, ఇట్లా ఆశీర్వదిస్తాడని అనేక మంది మీ దగ్గరకు వచ్చేటట్లు కృప చూపించమని దేవా, ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘ నడిపించే పెద్దలని, విశ్వాసాలని, ఇంకా ఆయన మరి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీలో ఒంటరైన వారిని 1000 మంది 10,000 మందిని నేను చేస్తానన్నావు తండ్రి. వాగ్దానం నెరవేర్చండి, సహాయం చేయండి. మీరు మీ ప్రయాసం ప్రభు నందు వ్యర్థం కాదు ఎరిగి శీలును కదిలిన వారు ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి అంది ఆసక్తి కలిగి ఉండమంటావు తండ్రి. అలాంటి ఆసక్తిని నవసరంగా ఈ పెద్ద హృదయాలను మీరు పుట్టించి ప్రభా, ఎందుకంటే మా ద్వారా ఆత్మ రక్షించబడిన అధికంగా మమ్మల్ని, మా బిడ్డలు, మా కుటుంబాలు ఆశీర్వదిస్తావు తండ్రి. అలాంటి వాంఛ కోరిక బిడ్డలకు అందరికీ దయచేయమని మా ప్రార్థన విన్నందరికీ వందనాలు తెలుపుకుంటూ మిగతా సమయం కూడా ఆశీర్వకరంగా చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.